ధన్యోస్మి గురుదేవ. ధృజ్ఞాన పిల్లలందరూ చక్కగా గురుగారిని సాదరంగా ఆహ్వానించారు. సంతోషం. శ్రీ గురుభ్యో నమః. మొట్టమొదటిగా గురువుగారికి మాల సమర్పించడానికి సాంబా మంగళంపల్లి లక్ష్మీ మంగళంపల్లి గారి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత విజయ్ పానుగంటి, జ్యోతి పానుగంటి గారు మాల సమర్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. సృజన పుసర్ల, సునీల్ దంపతుల్ని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మణిబాబు గారు అండ్ ఫ్యామిలీ, కృష్ణ వేదుల అండ్ ఫ్యామిలీ, కృష్ణ వేదుల గారు, మీరు వేసేసి కృష్ణ కృష్ణ వేసేసి 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 కృష్ణ వేముల గారి తరఫున శశిభూషణ్ గారు. ధన్యోస్మి గురుదేవ. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ. అచ్యుతానంత గోవింద మాం పాహి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవద్భాగవత స్వరూపమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భాగవత కథామృతంలో ఇవాళ 3వ ఘట్టంలోకి ప్రవేశించాం. మొదటి ఘట్టం ధ్రువ చరిత్ర, రెండవ ఘట్టం ప్రహ్లాద చరిత్ర. 2 భక్తుల పేర్లే, 3వది కూడా భక్తుల పేరుతోనే ఉంటుంది. అయితే నిన్న మనం చెప్పుకున్నది చెప్పుకుంటే మొన్నటి దానిలో దాగిన ఆంతర్యంలో ధ్రువ అనే పేరు భక్తుడి పేరు కాదు, భక్తికి పేరు అని చెప్పుకుని సునీతి, సురుచి, ఉత్తానపాదుడు వీటి యొక్క నామములు అర్థం చేసుకుని సాధనాపరంగా చెప్పుకున్నాం. ప్రహ్లాదుని కూడా అలాగే చెప్పుకుని ఇవాళ వృత్తాంతంలోకి వెళదాం. నేను నృసింహావిర్భావ తాదాత్మ్యంతో ఉన్నాం కనుక ఆ మీమాంస మరి చేయలేదు. ప్రహ్లాద అనే మాట చాలా విశేషమైంది. హ్లాదము అనే మాటకి సంతోషము, ఆనందము అని అర్థం. ఈ హ్లాదములు 4 రకాలు చెప్పాడు ఇక్కడ. హ్లాద, సుహ్లాద, సంహ్లాద, ప్రహ్లాద. అన్ని ఆనందాల పేర్లే. మిగిలిన వాటి ఉపసర్గలు అంటారు. సుహ్లాద, సంహ్లాద, ప్రహ్లాద అన్నప్పుడు సు, సంప్ర అనేది ఉపసర్గలవి. ఇవి మరింత విశేషాన్ని చెప్తాయి. నిజానికి ఆహ్లాదం అనేవి కూడా మనం అప్పుడప్పుడు వాడుతుంటాం, ఇంకా తెలుగు గుర్తుంటే. హ్లాదం అనే మాటకి సంతోషం అది ఆ అంటే ఎక్కువగా, సంపూర్ణముగా. ఇలా ఒక్కొక్కటి చెప్తూ ఈయన ప్రహ్లాదుడు. వాళ్ళ నాన్నగారి పేరేమిటి? హిరణ్యకశిపుడు. ఇది చిత్రమైన పేరు. ఆ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు ప్రత్యర్థులు ఇక్కడ. అంటే ఒకరికొకరు పూర్తిగా విరుద్ధం అన్నమాట. హిరణ్యకశిపుడు అనే మాటకు అర్థం ఏంటంటే బంగారు వస్త్రాన్ని చుట్టుకున్నవాడు అని అర్థం ఇక్కడ. ఈయన ప్రహ్లాదుడు. ఇతడికి ఏంటంటే విష్ణువు కనబడ్డా అన్నీ కనబడతాయి. కొడుక్కి విష్ణువు తప్ప ఇది కనబడదు. ఇద్దరికి అది తేడా. ఇద్దరూ చూసేది ఒకే ప్రపంచాన్ని. కానీ అంకించు తనలోని అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలుగువాని అని నిన్న ప్రహ్లాదుడి గురించి చెప్తూ మాట అన్నారు పోతన గారు. కనిపించే జగత్తంతా విష్ణుమయంగా కనబడుతుంది దానికి. ఇది ఎలాంటిది అంటే 10 రకాల ఆభరణాలు పెట్టి ఇది నెక్లెసు, ఇది వడ్డాణం, ఇది ఉంగరం, ఇది భుజానికి పెట్టుకునే కేయూరం అని ఒక ఆయన చెప్తుంటే ఒక ఆయన నుంచి అంతా బంగారం అన్నట్ట. అలాగే నామరూప అభిమానంగా జగత్తుని చూస్తూ ఉండడం జగద్దృష్టి. దీనిలో వ్యాపించిన చైతన్యం జగన్నాథుని చూడడం జగన్నాథ దృష్టి. జగద్దృష్టి హిరణ్యకశిపుడిది. ఎందుకంటే వాడికి బంగారం, ఇక్కడ హిరణ్యం అంటే ఐశ్వర్యం, సంపదలు, విషయ సుఖాలు, ఇవే కావాలని చుట్టబెట్టుకున్నవాడు వాడు హిరణ్యకశిపుడు. వాటితోనే చుట్టబెట్టుకున్నాడు. అవే వాడికి ఆవరణ అంటాం ఇక్కడ. అలాంటి ఆవరణలతో కూడుకున్నటువంటి వాడు, మాయావరణతో కూడినటువంటి జీవుడు ఆయన. అక్కడ నిజానికి బంగారం చుట్టబెట్టుకోవడం కానీ ఆనందం అది కాదు. ఆనందం ఇవన్నీ విడిచిపెట్టి ఆ విష్ణువుతో తాదాత్మ్యం చెందిన వాడికే ఉంటుంది. ఆనందం ఎలాంటిది అంటే మరి తైత్తిరీయోపనిషత్తులో ఆనంద మీమాంస ఉంది. అది మానుషానందం, మనుషులు పొందే ఆనందం. మానుష గంధర్వానందం, మనుష్య గంధర్వులు పొందే ఆనందం. అలాగే దేవగంధర్వులు ఒకరికంటే ఒకరు 100 రెట్ల ఆనందంట. చివరికి మనకి బృహస్పతి ఆనందం, బ్రహ్మానందం అంటే బ్రహ్మలోకపు ఆనందం. అక్కడ వరకు చూస్తూ ఈ ఆనందములన్నీ నిజానికి గొప్పవా అంటే అప్పటికి ఆనందములే కానీ సంపూర్ణములు కావు. అందుకే ఒకడు హ్లాదుడు, ఒకడు సుగులాదుడు, ఒకడు సంహ్లాదుడు, అందరూ ఆనందాలే కాదనం. దేవలోకంలో ఒక ఆనందం, బ్రహ్మలోకంలో ఆనందం. కానీ జ్ఞాని భక్తుడు ఆ ఆనందాలు చూడండి. ఈ ఆనందాలన్నీ ఏ ఆనందం ముందు లవలేశాలో దాన్ని పట్టుకుంటాడు. ఏ ఆనందం ముందు లవలేశారంటే స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి అని మనం లలితాశాస్త్రంలో ఆ మాటే చదువుతున్నాం. అది ఆత్మరూపుడైన పరమాత్మతో తాదాత్మ్యం చెంది అభిన్నం అవ్వడం వల్ల కలిగేటువంటి ఆనందమే పరబ్రహ్మానందం. దాని ముందు ఇవన్నీ దిగదుడిపే.
అందుకే మిగిలిన హ్లాద, సుహ్లాద, సంహ్లాద వీటికి కథలేంలో ప్రహ్లాద. అంటే ప్రకృష్ట, సర్వోత్కృష్టమైన ఆనందం. సర్వోత్కృష్టమైన ఆనందం ఎవరిది? బ్రహ్మముతో తాదాప్త్యం చెందినవాడివి. నిరంతరం ఘర్షణ, సుఖదుఖాలు, రాగద్వేషాలు, కోపతాపాలు ఎవరివి? బంగారం వస్త్రంలో చుట్టుకున్నవాడివి. అంటే విషయలాలస కలిగిన వాడికి ఎప్పుడూ అశాంతే, విష్ణు తాదాత్మ్యం కలిగిన వాడికి ఎప్పుడూ శాంతే. ఇది ఈ కథలో కనబడుతుంది. కానీ ప్రహ్లాద, హిరణ్యకశిపుడు ఇద్దరు మీమాంసలో ప్రపంచాన్ని భోగదృష్టితో, ఐశ్వర్య దృష్టితో, విషయ దృష్టితో చేస్తున్నంతసేపు ఉన్నాడా లేడా? లేడు. ఈ మూడు మాటలే. కానీ విష్ణు దృష్టితో చేసిన వాడికి కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్. ఈ అస్థినాస్తి ఘర్షణే ప్రహ్లాద చరిత్రలో కనబడుతూ, ఎవడు ఆనందంగా ఉంటాడయ్యా అంటే ఎవడు సర్వము విష్ణుమయమని దర్శిస్తూ ఆ విష్ణు భావనతో, విష్ణు చింతనతో ఉంటాడో వాడొక్కడే ఆనందంగా ఉంటాడు అని ప్రతిపాదించిన ఘట్టమే ప్రహ్లాద చరిత్ర. ప్రహ్లాదుడు ఎటువంటి భక్తుడు అంటే నైసర్గికి మతిహి, నైసర్గికి రతిహి అని చెప్పినట్లుగా సహజ భక్తుడు, స్వాభావిక భక్తుడు, జ్ఞానభక్తుడు. ఎవరు చెప్తే వచ్చింది కాదు ఆయనకి, తనంత తాను కలిగిన భక్తి. అది ఎక్కడికి పోతుందండి? స్వాభావిక భక్తి. అది అవ్యాజ భక్తి. నేను విష్ణువుని ఎందుకు కొలుచుకుంటున్నానంటే ఆ మధ్య విష్ణు శాస్త్రం చదివిన దగ్గర నుంచి నాకు కలిసి వచ్చిందండి, అప్పటి నుంచి కొలుచుకుంటున్నాను. అంటే కలిసి రాకపోతే కొలిచేవాడు కాడనమాట. ఇంకా కొన్నాళ్ళకి కలిసి రాకపోతే వదిలేస్తాడు కూడా విష్ణు శాస్త్రాన్ని. దీని వ్యాపారం అంటారా, భక్తి అంటారా? కనుక సహజ భక్తి అవ్యాజ భక్తి అన్నారు ఇక్కడ. అదే ఇనుమయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు హృషికేశు సన్నిధి కరగుచున్నది మనము దైవయోగమున చేసి అని చెప్పినటువంటి అంశం. అలాంటి సహజ జ్ఞాన భక్తికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి ద్వారా వ్యాసుడు నేను చెప్పదలుచుకున్న భాగవతం ఎదురానే అని చెప్పాడు ఇక్కడ. అసలు భాగవతం అది. కానీ భాగవతం మనకు కలిగించవలసిన భక్తి జ్ఞాన వైరాగ్య సహిత భక్తి. జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి కావాలి. అది ఉత్కృష్ట భక్తి. మిగిలిన భక్తులు లేరా అంటే ధ్రువుడు ఒక విషయం కోరిక చేసినప్పటికీ తపస్సు వల్ల జ్ఞానం కలిగిన విషయ వాసన ఉండడం వల్ల మళ్ళీ భోగబలని లభించాయి. ఆ కథ ద్వారా భగవద్ ఆశ్రయం వల్ల ధర్మము లభిస్తుంది, అర్థకామాలు లభిస్తాయి, కైవల్యం కూడా లభిస్తుంది అన్నారు ఇక్కడ. జ్ఞానులైన వాళ్ళకి ఈ ధర్మార్థాలపై దృష్టి ఉండదు. ఆ మాటకొస్తే జ్ఞానికి కైవల్యం మీద కూడా దృష్టి ఉండదు. జ్ఞానమే కైవల్యం. ఇక్కడ భక్తి, జ్ఞానం ఈ రెండు పరిపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు మోక్షం కూడా కోరుకోడండి. అందుకే కులశేఖరాల్వారులు నా మోక్షస్యాకాంక్ష అంటాడు. మోక్షం మీద కూడా కోరిక లేదన్నాడు. ఇది అర్థమైతే మోక్ష సన్యాస యోగం అర్థమవుతుంది. అన్నిటినీ సన్యసించవచ్చు కానీ మోక్షాన్ని సన్యసించడం ఏంటండి? అదో మర్మం మొత్తానికి. అలాంటి పరాభక్తి, జ్ఞానభక్తికి ఉదాహరణ ప్రహ్లాదుడు. కనుక భక్తికి ఆదర్శంగా ఎవరిని చూపించాలి? ఒక అల్టిమేట్ భక్తి కంటే ప్రహ్లాదుడిని చూపించాలి. అలాంటి ప్రహ్లాద చరిత్ర విని ధన్యులమయ్యాం. ఇప్పుడు మరొక మహానుభావుడి చరిత్రలోకి వెళ్తున్నాం. అయితే ఆయన మన జాతివాడు కాడు, కానీ భక్తుడు కనుక మన జాతివాడే. అసలు నిజంగా ఈ కథే మన కథ అండి. ఇక ప్రహ్లాదుడు మనం కాదు, ఆయన మహానుభావుడు, దండం పెట్టాలి. ధ్రువుడు కూడా సందేహం లేదు, దండం పెట్టవలసినంత మహానుభావుడు. ఈయన గారు మనవాడే, ఏనుగు గారు. గజేంద్ర మోక్షణ ఘట్టం ఇది చాలా బాగా తెలిసింది, ఇంకా బాగా తెలుసుకోవలసింది. అది ఈ ఘట్టం. ఈ ఘట్టంలో ఎన్నో మర్మములు దాగి ఉన్నాయి. పైగా మీకు ప్రహ్లాద చరిత్ర ఇతర పురాణాల్లో కనబడుతుంది, ధ్రువ చరిత్ర విష్ణు పురాణంలో కూడా కనబడుతుంది. కానీ గజేంద్ర మోక్షం భాగవతంలో మాత్రమే కనబడుతుంది. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది గజేంద్ర మోక్షంలో. ఒకటి సన్నివేశం, రెండవది స్తోత్రం. ఈ రెండూ కలిపి ఒక అద్భుతం. పైగా దీనికి ఎంత స్థానం ఇచ్చారు అంటే భగవద్గీతకి ఎంత స్థానం ఉందో గజేంద్ర మోక్షానికి అంత స్థానం ఉందండి. ఇది గమనించవలసిన గొప్ప అంశం. అంటే బ్రహ్మజ్ఞానం ఇచ్చేదే గీత. గీత అంటేనే బ్రహ్మజ్ఞానం ఇచ్చేది. బ్రహ్మం అంటే పరమాత్మ, బ్రహ్మము, భగవాన్ అని మూడు చెప్పుకున్నాం కదా. ఇది భగవంతునికి సంబంధించిన జ్ఞానం మొత్తం భగవద్గీతలో చెప్పబడుతుంది. రెండవ గీత ఏది అంటే విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా భగవజ్ఞానం కలిగించడం కోసం వచ్చినదే. రెండయ్యే. మూడవది, నాలుగవది మహాభారతంలోనే శాంతి అనుశాసనిక పర్వాల్లో వస్తాయి. ఒకటి అనుగీత అనొకటి, భీష్మస్తవరాజం భీష్ముడు చేసిన స్తోత్రం ఒకటి, అనుగీత అనొకటి. ఈ రెండు కూడా బ్రహ్మజ్ఞానాన్ని చెప్పేటువంటివి. ఇలా ఇప్పటికి 4 అయ్యాయి కదా. ఈ 4 భారతంలోవి. ఇక్కడ ఎవరు అగరబత్తి పెట్టారు, తీసేసేయండి. ఒక్కరొస్తే చాలు.
4 భారతంలో ఈ 4ంటిని గీతలు అంటారు. మరొక్కసారి చెప్పుకుందాం. భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం, భీష్మస్తవరాజం, అనుగీత. ఈ 4 భారతం నుంచి తీసుకున్నారు. 5వ గీత భాగవతం నుంచి తీసుకున్నారు. అది గజేంద్ర మోక్షం అండి. ఈ 5ంటిని కలిపి పంచరత్న గీతలు అంటారు. ఇది కేవలం వినవలసిన కథ మాత్రమే కాదు, నిరంతరం మననం చేయవలసిన శాస్త్రం. ఇది గజేంద్ర మోక్ష ఒక శాస్త్రం. ఎలాగైతే వేదాంత శాస్త్రం అధ్యయనం చేస్తామో అలా అధ్యయనం చేయవలసిన ఒక అద్భుతమైన శాస్త్రం ఇది. రసరమ్యంగా జ్ఞానాన్ని అందించేటువంటి గొప్ప గ్రంథం. గజేంద్ర మోక్షానికి ఉన్నది బాగా శ్రద్ధగా వింటే మన భగవజ్ఞానం కలుగుతుంది. ఇది పరమ ప్రయోజనం. అవాంతర ప్రయోజనం అనుకుని ఉంటాయి. అంటే అది వచ్చే లోపల మరికొన్ని వస్తూ ఉంటాయి. అలాంటి ప్రయోజనాల్లో ఏమిటంటే దీనికి ఎలాంటి గడ్డు సమస్య నుంచైనా బయట పెట్టగలిగే శక్తి గజేంద్ర మోక్ష ఘట్టానికి ఉంది అని చెప్తారు. మన ధ్రువ చరిత్రకి ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి. నిన్న ప్రహ్లాద్ చరిత్రకి ఏ భయము లేని స్థితి. రెండవది అకాల మృత్యు అపమృత్యు శాంతి నృసింహ ఉపాసనలో ఉంది గనక ఆ లక్షణం కూడా దానికి ఉన్నది కనుక ఆరోగ్యము అకాల అపమృత్యు నాశనము చేయగలిగే శక్తి ప్రహ్లాద్ చరిత్రకున్నది. దీనికున్న విశేషం అంటే ఎలాంటి కష్టం నుంచైనా బయటపడుతుంది. సుమారు 20 ఏళ్ల క్రితం నాకు జరిగిన ఒక చిన్న సంఘటన. ఒకసారి గజేంద్ర మోక్షం చెప్పిన వెంటనే ఒక యువకుడు నా అనుభూతి చెప్తాను మైకిస్తారా అన్నాడు. నేను ఇవ్వడం జరిగింది. అతను చెప్తున్నది కొంతకాలం క్రితం మాకు అత్యంత ఆత్మీయులు, పెద్ద వయస్సు లేనటువంటి వాడే, కానీ భయంకరమైన అనారోగ్యంతో హాస్పిటల్లో చేరితే డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు, ఇంకా లాభం లేదని చెప్పారు. అప్పుడు మేము చేసింది ఏంటంటే అక్కడ కూర్చుని గజేంద్ర మోక్షం పారాయణ చేసామండి. ఆశ్చర్యకరంగా అతను లేచి కూర్చున్నాడు, ఆరోగ్యం బాగుంది అని చెప్పారు. అంటే భాగవతంలో కథాఘట్టాలకు అటువంటి మహిమలు ఉన్నాయి. ఇది తెలిస్తే పరీక్షణ్ మహారాజు కంటే ముందు మనమే రెడీ అయిపోతాం. సరే, మొత్తానికి కథాఘట్టాలకు అంత మహిమ ఉంది కనుక భాగవతంలో ఒక్కొక్క ఘట్టానికి అటువంటి మహిమలు ఉన్నాయి, సందేహం లేదు. వాటి తర్వాత ఫలశ్రుతులు కూడా చెప్తాడు సుఖేంద్రుడు. అవి కనిపిస్తున్నాయి జీవితంలో. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఒకటి గజేంద్ర మోక్ష ఘట్టం, రెండవది ఆయన చేసిన స్తోత్రం. ఈ రెండు అత్యంత ప్రధానమే. సన్నివేశానికో మహిమ ఉన్నది. అలాంటి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని చెప్పుకునే భాగ్యం కృష్ణానుగ్రహం వల్ల మనకి ఈ సాయంకాలం ప్రాప్తించింది. చెప్పేవాడు వినేవాడు కూడా ధన్యులయ్యారు. ధన్యులయ్యే వాళ్ళే ఇక్కడ పాల్గొనగలరు కూడా. అటువంటి భవ్యమైన ఘట్టం అందరికీ తెలిసిన కదే, ఎంతో తెలుసుకోవాల్సిన కథ అని ముందే చెప్పుకున్నాం కదా. ఇది ఎక్కడ జరిగింది అనే మాటకు వస్తే ఇది జరిగిన త్రికూట పర్వతం వద్ద జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ. పైగా కథ చెప్పే తీరు ఎలా తెలుసుకుంటాడంటే ఒక మన్వంతరాల్లో ఏవేవి జరిగాయో చెప్పుకుంటూ వెళుపుతున్నాడు శుకుడు. తామస మన్వంతరం 4వ మన్వంతరం. ఆ మన్వంతరంలో నారాయణుడు గజేంద్రుడిని రక్షించాడు అని తర్వాత సబ్జెక్టు వెళ్ళిపోతున్నాడు. పరీక్షణ్ మహారాజు ఆపాడు. నారాయణుడు గజేంద్రుడిని రక్షించాడా? ఎలాగసలు? పైగా నువ్వు చెప్తూ ఆ నీటిలో మొసలి చేత కట్టుబడ్డటువంటి ఏనుగుని రక్షించాడు అన్నావే. నీరాట వనాటములకు పోరాటం మెట్లు కలిగి మరి వెన్నునిచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్ అని ప్రశ్న వేశారండి. పోతన గారి పద్యమాధుర్యం చెవిలో పడాలని పద్యం కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఎప్పుడైతే ప్రశ్న వేశాడో అప్పుడు వివరించడం మొదలు పెడుతున్నాడు ఆయన. రాజేంద్ర విను, సుధారాశిలో ఒక పర్వతము త్రికూటంబనదనరు. అంటే గజేంద్ర మోక్షం ఈ భూమి యందు జరిగిన కథ కాదు, ముందు తెలుసుకోవాల్సినది. అనేక లోకాలు ఉంటాయి కదా, అందులో సుధావారాశి అంటే క్షీరసాగర మధ్యంలో ఒక పెద్ద ద్వీపం, అందులో వనం. ఆ వనంలో త్రికూటం అనే పర్వతం. అక్కడున్నటువంటి అరణ్యసీమల్లో ఒక ఏనుగున్నది. అంటే ఈ కథ ఎక్కడిది? ఆ ఏనుగు ఆ క్షీర సముద్ర మధ్యంలో ఉన్న ద్వీపంలో తిరుగుతోంది అంటే ఆ భూమికలో ఆ ఏనుగు అక్కడ పుట్టిందంటే దాని గర్జన మీద గొప్పదమి ఉంటుంది కదా. ఆయన ఏనుగుల్లో ఏనుగ్గా లేడు, ఏనుగులకి రాజుగా ఉన్నాడు. అది ఎందుకంటే గుంపులో గోవింద లాక్కుండా గుంపుకే గోవిందగా ఉండాలంటే ఇక్కడ అది గొప్పది. అందుకే ఆయన నాయకుడుగా ఉన్నాడు. అంటే పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటే అలా నాయకత్వం వస్తుంది. ఏనుగైతే ఏముంది, మనిషి అయితే ఉన్నది, ఉన్న వాటిలో గొప్పగా ఉన్నాడు, అంతే కదండి. ఇక్కడ అలాంటి పుట్టుక, ఇంత గొప్ప పుట్టుక వెనకాల ఏదో పుణ్యం ఉండాలి కదా, తర్వాత చూద్దాం. దానికి తోడు నాయకుడు అయ్యాడు. నాయకుడైతే అందరూ వాడి చుట్టూ తిరుగుతుంటారు.
అలా అనేక రకములైనటువంటి ఏనుగులు, మగ ఏనుగులు, ఆడ ఏనుగులు ఇవన్నీ కూడా ఆయనతో పాటు తిరుగుతుంటే వాళ్ళతో పాటు ఒకసారి షికారుకు బయలుదేరాడు. విహరిస్తున్నాడు. అలా విహరిస్తూ క్రమంగా తిరిగి 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 అలసిపోతే ఎదురుగా ఒక పెద్ద కాసారం కనబడింది, ఒక సరస్సు. అది కనబడినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, మనం వెళ్ళి ఇందులో జలకాలాడదామా, మన తాపం దాహం రెండు తీర్చుకుని వచ్చేద్దాం అన్నారు. అనగానే సరే అన్నాడు ఈయన కూడా. అందరూ కలిసి దిగారండి. దిగడం అందరూ కలిసే దిగారు. దిగి చక్కగా జలకాలాడారు. ఏనుగులు జలకాలాడితే ఎలా ఉంటుందండి సరస్సు? పోనీ జలకాలాడి తాగేసి వచ్చేసారా నీరు అంటే కాదుట. ఆ లోపల ఇంకా ఆడుకోవడం మొదలుపెట్టారు. ఆటతో మొత్తం కలచివేయబడింది. ఆ కలచివేయబడగానే అందులో ఎక్కడో ప్రశాంతంగా ఉన్న ఒక మొసలి ఒక్కసారి ఆ కలత పడి చుట్టూ చూసింది. వెంటనే ఆ ఏనుగు పాదం పట్టుకుంది. పట్టుకోక ఏనుగు గుంపులో ఈయన పాదమే పట్టుకుంది. దాన్ని యోగం అంటారండి. ఎంతమంది ఉంటే ఆయన్ని ఎందుకు పట్టుకుందంటే అది యోగం, అది మరొకటి కాదు. ఆ పట్టుకోగానే పైగా అందరి మధ్యన పట్టుకుంది. రాజు ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది? పౌరుషం ఉంటుంది. తన గొప్పతనం చూపించడం కోసమని ఎలాగైనా సరే ఆ మొసల్ని వదిలించుకోవాలని చెప్పి దాంతో పోరాడాడు వీలైనంత వరకు. క్రమంగా జరుగుతున్నది ఏమిటి అంటే తన బలం తగ్గిపోవడం మొదలయ్యింది. ఎందుకంటే స్థానబలము కానీ తన బలము కాదేయా అంటారు ఇక్కడ. స్థానబలం దీని గురించి చెప్తూ పోతన గారు గొప్ప మాట అన్నారు. ఆ యుద్ధమే ఆయన గొప్పగా వర్ణిస్తారండి. కరి దిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరికి కరి భరమన ఇట్ల అతల కొతల భటుల అదిరిపడన్. ఇలాంటి అందమైన తెలుగు పద్యాలు ఎన్ని రాలతాయో ముత్యాల్లా మనకి. ఒక్కటి తెలుసుకోండి, మీ పిల్లలకి తెలియజేయండి. మనం దిక్కుమాల భాషలో పుట్టలేదు, ఒక రిచ్ హెరిటేజ్ ఉన్న భాషలో పుట్టాం మనం. గొప్ప చరిత్ర, గొప్ప జ్ఞానము, గొప్ప సంస్కృతి కలిగిన భాషలో పుట్టాం. జీవితం అంటే ఆర్థికంగా అభివృద్ధి సాధించడం మాత్రమే కాదు, సర్వతోముఖంగా మనస్సు వికసించాలి. ధర్మంతో, జ్ఞానంతో, సంస్కారంతో అది వికసించాలి అంటే మన భాష మనకు కావాలి, మన సంస్కృతి మనకు కావాలి. అందుకే అలాంటి భాషలో పుట్టిన మహనీయుల గురించి మనం తెలుసుకుంటున్నాం. నేను చాలా సంతోషించాను. ఇక్కడ వేదాలు, అనువాకాలు చక్కగా చదువుతూ నేర్పుతూ పిల్లలకు అందిస్తున్న వాళ్ళు. అదేవిధంగా మన తెలుగు భాషను కూడా అలాగే పట్టుకుని తర్వాత తరాలకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు సంస్కృతం అవసరమే, తెలుగు అవసరమే. అమ్మ తెలుగు, అమ్మమ్మ సంస్కృతం రెండూ కాపాడుకుందాం మనం. ఎందుకంటే ఈ రెండిట్లో ప్రపంచం ఆశ్చర్యపోయేటంత భాష పుట్టిందండి, అంత గొప్ప సాహిత్యం పుట్టింది. నిన్న కొన్ని పద్య చాలనాలు వింటూ ఉంటే మీరు పరవశించిపోయారు. ఈ పరవశం తర్వాత తరాలకి రాకూడదా? ఆలోచించండి, ఎటువంటి గొప్ప సంస్కృతి మనది. అయితే నేను చిత్రం ఆ మధ్య ఆస్టిన్లో ఒక చిన్న పిల్లవాడు సుమారు 800 పోతన పద్యాలు పుస్తకం చూడకుండా చదవడం విని నేను ఆశ్చర్యపోయాను. కానీ కావాలనుకున్నవాడు కాలిఫోర్నియాలోనే తెలుసుకుంటాడు, అక్కర్లేనివాడు అమలాపురంలో ఉన్న గ్రహించలేడు. ఇది గ్రహిస్తే చాలు. మొత్తానికి అలా కావాలనుకోవాలండి, లేకపోతే ఈ పద్యం చదవగానే ఒక ఆవేశం కలిగి ఉంటున్నాం. జీవనంబు తనకు జీవనంబయ్యుంట అలవు చలవు నంత కంతకెక్కి మకర ముప్పే డస్య మత్తేభమల్లంబు బహుళ పక్ష సీత భానుపగిది. జీవనం అనే మాటకి నీరు అని కూడా అర్థం ఉంది. కానీ జీవనంబు తనకు జీవనంబయ్యుంట, ఆ నీరే తనకు జీవనంగా ఉండడం వల్ల మకర ముప్పే, ఆ మొసలి గారి బలం బాగా పెరిగింది. డస్య మత్తేభమల్లంబు, మత్తగజం ఎంతవరకు? ఆ మత్తగజంలో మత్తత మొత్తం పోయింది. ఇప్పుడు నెమ్మదిగా బహుళపక్షంలో చంద్రుడిలాగా క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడు క్రమంగా అర్థమైంది, తనతో పాటు దింపేరే వాడు దిగడముగా దింపారు వీడిని. వాళ్ళందరూ ఇంతవరకు చూస్తూ కూర్చున్నారు. అర్థమైపోయింది ఇంకా మనవాడు దేనికి పనికిరాడని. ఆ మొసలికి 3 మారి మా పాదం పట్టుకుంటే గతి ఏమిటి? కానీ ఎందుకైనా మంచిది అని ఒడ్డుకు చేరిపోయారండి. అందరినీ ఒడ్డుకు చేరి చూస్తున్నారు. ఇక్కడైతే ప్రమాదం లేదు. ఈయనకు అర్థమైంది, తనది అనుకున్న తన బలం సరిపోలేదు, తనవారు అనుకున్నవారు బలం సరిపోలేదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది మన కథ అని తెలియబడుతుంది. గజేంద్ర మోక్షానికి ఒక పేరు పెట్టాలంటే జీవుని వేదన, అంటే జీవుడి వేదన. ఇది ప్రతి జీవుడి వేదన. ఎందుకంటే ఇంతవరకు ఏనుక్కున్నదంతా గర్వం. ఆ గర్వం ఏంటంటే పైలా పచ్చిసిలో బతుకు గడిచిపోతుంది, ఎదురు లేదు. ఎక్కడికెళ్ళినా జీహుజూరు అనేవాళ్ళే తప్ప ఎక్కడ ఆటంకం లేదు, హాయిగా వెళ్ళిపోతున్నాడు. దానికి తోడు మంచి శరీరం. ఏనుక్కున్న ఫెసిలిటీ ఏంటంటే శరీరమే.
అంత గొప్ప శరీరం. ఆ శరీరం మీద మమకారం, దీని మీద ఈ శరీరమే నేనని గర్వించే వాళ్ళందరూ గజేంద్రులే, సందేహం లేదు ఇక్కడ. కానీ ఈ శరీరం నాదైన అహంకారం దెబ్బతింటుంది చూసారా. అది అనేక కారణాల వల్ల కావచ్చు. ఎంతకాలం అండి వాడిని నిర్లక్ష్యంగా వీడిని నిర్లక్ష్యంగా బతుకుతాడు. కొంతకాలం అయ్యాక శరీరంలో బలం క్షీణిస్తుంది, అప్పుడు అర్థమవుతుంది. ఇంతవరకు తనవారు ఉన్నారని గర్వంతో ప్రవర్తించాడు, తనకి బలం ఉందనుకున్నాడు. ఇప్పుడు తన బలం బలగం ఈ రెండూ దేనికి పనికిరావని ఇప్పుడు తెలిసొచ్చింది. ఇంతవరకు దేనివల్ల బలంగా ఉన్నాను, ఇప్పుడు ఏది పోవడం వల్ల బలం పోయింది ఆలోచిస్తున్నాడు. మన ధ్రువుడిచ్చిన సూత్రవాక్యం అంటే అలా గుర్తుపెట్టుకోవాలి. యోం తప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి. ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు ఎవరు రక్షకుడు? ప్రతివాడు ఆలోచించవలసినది ఇదేనండి, ఎవరు రక్షకుడు? ఒక వయస్సు వచ్చేటప్పటికీ తనవారు అనుకున్నవారు పట్టించుకోరు. ఇంకా ఉన్నాడా అని అడుగుతారు కానీ ఎలా ఉన్నాడని అడగరు. ఇది ఒప్పుకోవలసిందే. ఇప్పుడు అలా అడగడానికి కూడా ఎవడు ఉండడు. నీకు డబ్బు ఉంటే ఒకవేళ వాళ్ళకి ధైర్యతే డబ్బు ఇస్తే నేను ఎలాగో వృద్ధాశ్రమాల్లోనే పెడతాను. అప్పుడైనా ఇదే పరిస్థితి. కనుక ప్రతి వ్యక్తి ఒంటరే, ఇది తెలుసుకోవాలి. అది కాకుండా వీడు నావాడు అనుకోవడం ఉన్నదే, అది అంతవరకు ఎవడెవడితో రాడు. ఇది గ్రహించగలగాలి. మరి తనకు నిజమైన తోడెవరు ఆలోచిస్తున్నాడు. ఒక అద్భుతమైన పద్యాన్ని ఇక్కడ పోతన గారు అందిస్తున్నారు. ఊహ కలంగి. అదేమిటో వ్యాస భాగవతం పోతన గారి చేతిలో పడ్డం మన పుణ్యం అండి. ఇక్కడ అంతరమ్యంగా తీర్చిదిద్దాడు ఒక్కొక్క దాన్ని ఆలోచించమని. ఊహ కలంగి జీవన పటోలమునన్బడిపోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియా దీన దశన్ గజముండే భీషణ గ్రాహ దురంత దత్త పరిఘట్టిత పాద కురాగ్రశల్యమై. ఆ చివరిలో అది అంత గట్టిగా పట్టిందో పదం అంత గట్టిగా వేశాడు ఆయన ఇక్కడ. ఎలా ఉన్నాడంటే ఊహ కలంగి. ఆ మాట అద్భుతంగా వేశాడు. జీవితం మీద పెద్ద పెద్ద అంచనాలు, ఇలా ఉంటా అలా ఉంటా ఇలా చేస్తా, అవన్నీ ఆ ఊహలన్నీ కలంగి చెల్లా చెదిరైపోయాయి. జీవన పుటోలమునన్బడి, ఈ జీవనమని యుద్ధంలో పడి చిట్ట చివరికి తీగ చుట్టేసిందిట. మోహం ఆ తీగ పేరు. మోహం అంటే ఏది సత్యమో దాన్ని గుర్తించకపోవడం, అసత్యాన్ని సత్యం అనుకోవడం. ఇది మోహపదానికి నిర్వచనం. ఏవి శాశ్వతం కావో అవి శాశ్వతం అనుకుంటాం. వేటికి నిజమైన ఆనందం ఉండదో దాన్ని ఆనందం అనుకుంటాం. అసలైన ఆనందం గురించి పెద్దలు చెప్పినా వినం. దీని పేరే మోహం అండి. అది బాగా దెబ్బతినేసాక తెలుస్తుంది, అప్పుడు తెలిసేం చేయలేం. అది ఇక్కడ చేతులు కాలే కాకులు పట్టుకోవడం సామెత ఉందే, ఆ పరిస్థితి. దాని ఎంత అందమైన మాట వేసంటే మోహలతా నిబద్ధ పదము. మామూలుగా తాడు చుడితే పర్వాలేదు, ఒక తీగ చుట్టింది అనుకోండి, ఆ చుట్టు విప్పడం మహా కష్టం. అలాగా మోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియా. ఆ మోహాన్ని విడిపించుకోలేక సందేహం పొందేవాడిలాగా బాధపడుతూ చూస్తున్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు, ఏ రూపమ్మున దీనిగెల్తూ ఇక మీదేవేల్పు చింతింతు ఎవ్వారింజేరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమును వారింపంగల వారలెవ్వరు కృపా వ్యాపార పారాయణుల్లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకులు. ఎలా దీన్ని జయిస్తాను, ఎవరిని ఆశ్రయిస్తాను? ఇప్పుడు ఈ దిక్కులేని నా మొర వినేవాళ్ళు ఎవరూ లేరా? ఎలా ఉండేది నా బతుకునేటి వరకు? నానా అనేకపయూథముల్ మనములో నన్ పెద్ద కాలంబు సమ్మానింపన్ దశలక్ష కోటికరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక ఈ నీరాస ఇటేల వచ్చితి భయంబు ఎట్లో కదే ఈశ్వరా. ఇంకా స్తోత్రం మొదలవలేదండి, ఏడుపు మొదలవుతుంది ఇక్కడ. ఎలా ఉండేది నా బతుకు? అనేక రకాల ఏనుగులు నన్ను కొలుచుకుంటూ ఉంటే 10,00,000 కోటి కరణీనాథుండని 10,00,000 కోట్ల ఆడ ఏనుగులతో కలిసి తిరుగుతున్నాను. అన్ని ఉంటాయేమిటండి అంటే ఓవర్ ఎగ్జాజరేషన్ లేండి అన్నాడు ఒక ఆయన. బాబు ఇది ఈ లోకంలో జరగలేదు, పై అక్కడెక్కడో ఆ లెవెల్స్లో అయ్యుంటుంది. అయితే 10,00,000 కోటి కరణి అంటే ఆడ ఏనుగులు. 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి అన్ని ఆడ ఏనుగులకు పతిగా ఉన్నవాడిని అంటున్నాడు ఇక్కడ. ఇది నిజమేనా, నమ్మచ్చా అంటే ప్రతి వ్యక్తి 10,00,000 కోటి కరణీనాథుడే.
అది ఎలాగో చెప్తాం. మనకి ఇంద్రియాలన్నీ లెక్కక్కడ చెప్తే 10 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 కదా. ఈ మనం తిరుగుతున్నది 10 ఇంద్రియాలతోనే. కానీ 10 ఇంద్రియాలతోనూ మనం పెట్టుకున్న పనులన్నీ ఇది ఆలోచించమన్నాడు. దీన్ని వృత్తులు అంటారు వేదాంత భాషలో. ఇంద్రియ వృత్తులు ఎన్నున్నాయి? ఒక కన్నుంది, 10 ఒకటి కన్ను అనుకుందాం. కన్నుతో ఇప్పటికి ఎన్ని చూసాం, ఎన్ని చూడాలనుకుంటున్నాం, ఇంకెన్ని చూడబోతున్నామో చెప్పండి. కన్నుతో ఇప్పటివరకు చూసినవి, చూడాలనుకుంటున్నవి, చూసినప్పుడు సంతోషించినవి, చూసినప్పుడు బాధపడ్డవి, అవి లెక్క కట్టి చెప్పండి. ఇప్పటివరకు జీవితంలో లెక్కకు అందిందా? అలా ఒక ఇంద్రియాలలాగా 10 ఇంద్రియాలవి వృత్తులు లెక్కలేనున్నాయి. లెక్కలేనన్ని అనే మాట చెప్పేటప్పుడు నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు, 1,00,000 చెప్పు, 1,00,00,000 చెప్పు అంటావా లేదా? కనుక 1,00,000, 1,00,00,000 అంటే లెక్కకందనన్ని అని అర్థం. కానీ 10తో లెక్కకందనన్ని వృత్తులు చేసినటువంటి జీవుడున్నాడే, వాడే 1,00,00,000,000,000 కరణీనాథుడండి. ఇది దీని యొక్క అర్థం. 1,00,00,000,000,000 కరణీనాథుండనయ్యుండి. పైగా నాకు సుఖంగా ఉండాలి అంటే మా ఇల్లు చందన వృక్షాలు. ఆ చందన వృక్షాల మధ్యలో చల్లగా ఉండకుండా ఈ గుంపునేసుకుని వచ్చి ఈ ఎండల్లో పడి ఎందుకు తిరగడం, ఆఖరికి వచ్చి ఈ కాసారాల్లో ఎందుకు పడ్డం అన్నాడు. అలాగా పైగా మా యొక్క కుంభస్థలాల నుంచి వచ్చే మదజలాలతో తడిసిన భూమిలోంచి పుట్టిన చందన వృక్షాల నీడలో ఉండేవాడిని. ఇది చాలా గొప్ప ఆలోచన అండి. మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక అంటే అర్థం ఏంటంటే, మనం అంతర్ముఖమై పొందవలసినటువంటి అఖండ ఆనందాన్ని పొందకుండా బహిర్ముఖులమై వచ్చి ఈ సంసారంలో పడ్డామే. ఇది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇక్కడ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖ జనానంద ఫలదాయే నమో నమః. అసలు ఆనందం ఎక్కడుంటుందంటే అంతర్ముఖత్వంలో ఉంటుందండి. బహిర్ముఖత్వంలో అలజడి ఉంటుంది, ఘర్షణ ఉంటుంది, సుఖం ప్రశ్నార్థకం. ఇది తెలియక అంతర్ముఖమైన ఆనందాన్ని కాదని బహిర్ముఖుడినై, బహిర్ముఖం అంటే ఇంద్రియాలు బయటికి రావడం, 1, 2, 10, ఆ 10 1,00,00,000,000 కరణీనాథుడై బహిర్ముఖుడిని వచ్చి ఇందులో పడ్డాను అంటే బహిర్ముఖత్వమే సంసారంలో పడేస్తుంది. ఇది చెప్పడం నా ఆంతర్యం అంటే. పైగా ఇప్పుడు నన్ను పట్టుకున్నది మోహమా మొసలా? ఇదొక సంకేతవాదం అంటారండి. ఆ సంకేతవాదం ప్రకారంగా చూపిస్తున్నాడు, సింబాలిక్గా అన్నట్టు. ఇక్కడ మొసలి మోహం, ఏనుగు జీవుడు. సంసారంలో మోహానికి బలం ఎక్కువ, సరస్సులో మొసలికి బలం ఎక్కువ. అందుకే బలం దానికి ఉంది. అది అర్థం చేసుకొని పోతన గారు మహామోహలతా నిబద్ధ పదమును విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహిక్రియ అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ కథ ఎవరితో అర్థమైపోయింది కదా, జీవుడి వేదని ఈ కథ ఇక్కడ. అయితే ఈ వేదన అందరూ పడతారు. ఇతడికి మిగిలిన వాళ్ళకి తేడా ఏమిటంటే, ఎవరిని ఆశ్రయిస్తాన ప్రశ్నకు సమాధానం దొరికింది ఇతడికి. ఏమని? పరమాత్మను ఆశ్రయిస్తున్నాను అని ఇక్కడ మొదలు పెడుతున్నాడు. ఇక్కడి నుంచి గజేంద్రకృత విష్ణుస్తుతి. దీనికి మరొక పేరు నిర్విశేష బ్రహ్మస్తుతి అంటారు. ఇక్కడ నిర్విశేష అంటే పర్టికులర్ కాదు, పర్టికులర్ జనరల్. పర్టికులర్ అంటే ఒకడు విష్ణు భక్తుడు, ఆ విష్ణువునే కొలుచుకుంటాడు, రాముడినే కొలుచుకుంటాడు, కృష్ణుడినే కొలుచుకుంటాడు. ఇంకో దేవుడి గురించి కృష్ణ భక్తులు రాముడిని కొలుచుకోరు, ఉంటారు. అలాంటి భక్తులు కూడా ఉంటారు, తప్పేం లేదు. అది ఏకనిష్ట అంటారు దాన్ని. ఇది ఒక రూపం వర్ణిస్తూ ఒక పేరు చెప్తే అది విశేష స్థుతి. ఇందులో నిర్విశేష, ఇది పర్టికులర్ కాదు, పరమాత్మ గురించి చెప్తాడు ఇక్కడ. ఇందులో చెప్పబడుతున్నది కేవలం శుద్ధమైన పరబ్రహ్మమును వర్ణిస్తుంది ఇక్కడ. అందుకే ఇది బ్రహ్మ విద్య, ఇది ఉపనిషద్ విద్య అయింది ఇక్కడ. ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు ఏమిటో ఇందులో చెప్తాడు. బ్రహ్మం అంటే ఏమిటని. ఆ బ్రహ్మం ఎప్పుడూ ఒక్కటే. ఆ బ్రహ్మమనే కొందరు విష్ణు అంటారు, కొందరు శివ అంటారు, కొందరు రామ అంటారు, కొందరు కృష్ణ అంటారు, కొందరు నరసింహ అంటారు. ఇలా అనుకునేవాడు ఎప్పుడూ శాంతిగా ఉంటాడు. తెలుసుకోండి, ఇక్కడ బ్రహ్మం ఒక్కటే. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకుల కోసమని వారి వారి ప్రీతిగా వారిని కొలుచుకుంటారు. ఎవరు ఎలా కొలుచుకున్నా ఆ బ్రహ్మమనే కొలుచుకుంటున్నారు కనుక ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. కానీ బ్రహ్మం అనే జ్ఞానంతో కొలుచుకున్న ఉపాసన గొప్పదండి. దాన్ని సగుణ బ్రహ్మ ఉపాసన అంటారు ఇక్కడ. అంటే మనం ఏ దేవతను ఆరాధిస్తున్నా బ్రహ్మం అని తెలియాలి. అంటే బ్రహ్మం అంటే ఏంటో తెలియాలి కదా. ఆ బ్రహ్మం అంటే ఏమిటో తెలియజేసేటటువంటి అద్భుతమైన జ్ఞానమే గజేంద్రకృత స్తోత్రం. ఇందులో బ్రహ్మతత్వం అంతా చెప్పబడుతుంది. పరబ్రహ్మ అంటే ఏమిటో చెప్పబడతాడు.
ఏదైతే ఉపనిషత్తులు యందు ప్రతిపాదింపబడుతూ పరబ్రహ్మం అంటే ఏంటో చెప్పారో అదంతా ఇందులో ఉంటుందండి. ఇందులో 2 అంశములు స్తోత్రంలో. ఒకటి పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మము. రెండవది ఆయన్ని నేను ఆశ్రయిస్తున్నాను. ఈ రెండే ఇందులో ఉన్న భావము. కనుక బ్రహ్మమును ఆశ్రయించుట. ఈ బ్రహ్మమునే మనం పరమేశ్వరుడని, భగవానుడని, పరమాత్మని అంటాం. పరమాత్మను ఆశ్రయిస్తున్నాను. మొత్తం అన్ని స్తోత్రాల శ్లోకాల సారాంశం ఒక్క వాక్యమే. పరమాత్మను ఆశ్రయిస్తున్నాను. ఆశ్రయించడాన్నే శరణాగతి అంటారు. పరమాత్మను శరణు వేడ్డం అంటే అర్థం పరమాత్మ తప్ప ఇంకొకటి లేదనే భావంతో పట్టుకోవడమే శరణాగతి. అది ఏ కష్టం వచ్చినా దేవుడే గతి అనడం శరణాగతి అనుకుంటాం. అది ప్రాథమిక స్థాయి. కానీ పరమార్థ స్థాయిలో శరణాగతి అంటే పరమాత్మ తప్ప అన్యము లేదనే భావనే శరణాగతి. తెలుసుకోండి. ఇక్కడ మామేకం శరణం వ్రజ అనేది అది మాట. ఇక్కడ ఏకం, మరో రెండో వస్తువు లేదు. ఏకం అద్వితీయం బ్రహ్మ. ఆ బ్రహ్మం గురించి చెప్తున్నాడు. ఆ స్తోత్రానికి వ్యాఖ్యానిస్తే ఇది కూడా కొన్ని రోజులు చెప్పుకోవలసినటువంటి విషయం ఉంటుంది. ఒక వాక్యం చేస్తూ దానికి ఉపనిషత్తుని తీసుకొస్తూ ఉంటే ఎన్ని చెప్పచ్చండి. కానీ మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అంత చెప్పుకుందాం. మొత్తానికి 2 పద్యములు అయిపోయాయి. ఇందులో స్తోత్రమేం లేదు. ఏ రూపంబుని దీనిగెళ్తూ ఒకటి, నానా అనేక పయూధములను వనములో ఉన్న పెద్ద కాలంబు సమ్మానిప్పని 10,00,000 కోటి కరణీనాథుని అయిపోయింది కదా. ఇప్పుడు స్తోత్రం ప్రారంభమవుతోంది. ఇందులో మూలము తెలుగులో పోతన గారి అనువాదం 2 కలిపి మనం చూసుకుంటూ వెళుతూ ఉండాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే మూల గ్రంథం మంత్రస్వరూపం కనుక ఎప్పుడు అది పట్టుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చే తెలుగు మనకు అలుగు కావాలి. ఇక్కడ భక్తితో కొలుచుకుంటే ఇది అది 2 చదువుకోవచ్చు. ఒక మంత్రం మొదలైనట్టు మొదలవుతుందండి గజేంద్రకృత విష్ణుస్తుతి. మొదటి 2 శ్లోకాలు ఒక్కసారి చెప్పుకుందాం. పైగా ఇంత గొప్ప స్తోత్రం ఎలా చేయగలిగాడు? మామూలు స్తోత్రం కాదు, ఇంత బ్రహ్మజ్ఞానం కదంటే చిన్నప్పటి నుంచి గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్, గీతాప్రస్ గోరఖ్పూర్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎవరో అక్కర్లేదు. ఇందులో కొడితే ఆన్లైన్లో వచ్చేస్తుంది. అలాంటివేవో చదివి ఉంటాడు గజేంద్రుడు చిన్నప్పటి నుంచి. అబ్బే అవన్నీ చదివి ఇక్కడ కంఠస్థ పెట్టి ఇప్పుడు ఏకరువు పెడుతున్నాడు అనుకున్నారా? కంఠస్థ పెట్టి చదివేది హృదయంలోంచి ఎక్కడొస్తుంది అనేది కంఠస్థమే, హృదయస్థం కాదు వచ్చింది బాధ. అందులో ఒక్క భావం కూడా తెలియదు, చదువుతాం అంతే. మధ్య మధ్యలో ఆవలిస్తూ ఎప్పుడవుతుందా అని వెతుకుతుంటాం. కానీ హృదయంలోంచి వచ్చింది అంటే బ్రహ్మం అంటే ఏమిటో సంపూర్ణమైన జ్ఞానం ఉంది అతడికి, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక ఈ స్తోత్రంలో కనబడుతున్నది పరమాత్మ అంటే ఏమిటో సంపూర్ణంగా చెప్పాడు. ఇంతకు మించి చెప్పడానికి వెళ్ళలేదు, అలా చెప్పేశాడు పరమాత్మ అంటే ఏమిటో. మనకు కావలసిందే పరమాత్మ జ్ఞానం, భగవజ్ఞానం, దాని పేరే భాగవతం. కానీ భగవంతుడు అంటే ఏమిటో అంత స్పష్టంగా ఉంటుంది. ఇంత స్పష్టమైన జ్ఞానం ఒక ఏనుగుకి ఎలా వచ్చిందండి? మనకు తెలియదు జంతువు కంటే మానవుడే గొప్పవాడు అని మానవుడు అనుకుంటూ ఉంటాడు కదా. జంతువులందరికంటే మనిషి గొప్పవాడు అని ఎవరన్నారు? జంతువులన్నీ కలిసి మెమరండం తీసుకొచ్చాయా, డిక్లరేషన్ ఇచ్చాయా? లేదు, మనమే అనుకుంటున్నాం అందరి జంతువుల కంటే మనిషి గొప్పవాడని. ఏ జంతువులు ఏముందో మనకేం తెలుసు? అయితే అన్నిటికంటే గొప్పవాడైన మనిషికే జ్ఞానం భక్తి కలగట్లేదే. అటువంటప్పుడు అవి లేని జంతువుకి ఎవరికో కలగడానికి ఆశ్చర్యం ఉంది, కలగచ్చు. పైగా అందుకే చెప్పుకున్నాం ఎక్కడి జంతువు కాడని. ఏదో ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానం, ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం. దీనికి భాగవతంలో గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. జజాప పరమంజప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ప్రతి గ్రంథంలో ఒక భాష ఉంటుంది, కానీ భాగవత భాష మాత్రం అద్భుతమైన భాష అండి. దాన్ని యోగా భాష అంటారు. భాగవత సంస్కృతం యోగ సంస్కృతం. ఒక యోగిక్ స్థితిలో వెళ్ళి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మామూలు స్థితిలో ఉండదు. ఇక్కడ చెప్తున్నవాడే బ్రహ్మజ్ఞాని సుకుడైనప్పుడు భాష అలాగే ఉంటుంది. జజాప పరమం జప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం ఈ మాటలో ఉంది. జపించేట స్తోత్రం చేస్తారు కానీ స్తోత్రం జపించడు. మంత్రం జపిస్తారు, స్తోత్రం చదువుతారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? స్తోత్రం అని కాకుండా పరమం జప్యం జజాప, ఏది గొప్పగా జపించవలసినదో దాన్ని జపించాడు అన్నారు ఇక్కడ. అంటే ఇది మంత్రం అంట. మంత్రం అంటే నీకు అర్థం తెలిసినా తెలియకపోయినా అది అనడం వల్ల ఒక శక్తి వస్తుంది. సహజంగా శక్తి కలిగిన శబ్దం మంత్రం. అంటే ఈ స్తోత్రం అటువంటిది అని చెప్పడు ఇక్కడ. ఎలా వచ్చిందండి ఇంత గొప్ప స్తోత్రం ఆయనకి అంటే ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ఇది ఒప్పుకోవలసింది. మనలోనే ఒకడు చూస్తే మహాయోగి అయిపోతాడు, ఇంకోటి చూస్తే ఇక్కడే ఉంటాడు భోగిగా లేదో రోగిగా. ఎందుకయ్యా అంటే అనేక జన్మల సాధనలే మనల్ని ముందుకు తీసుకెడుతుంటాయి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి.
మళ్ళాగే ఉన్న మనిషి గొప్ప యోగి అయిపోతాడు, సిద్ధుడైపోతాడు. ఎందువల్ల అంటే ఇవాళ మొదలవలేదు వాడి సాధన. అనేక జన్మల నుంచి వస్తూ తర్వాత జన్మలోకి వచ్చేటప్పటికల్లా పండింది. అందుకే శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయితే. గజ్జన్మల్లో యోగము చేసినటువంటి వాడు యోగము తీరకుండా శరీరంగాని విడిచిపెడితే తర్వాత జన్మలో ఎక్కడక్కడ ఆపేడో అక్కడి నుంచి మొదలు పెడతాడు. అదే తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం అని భగవద్గీత స్వామి చెప్తున్నాడు. వాడికి పూర్వదేహముల యందు సాధనను అనుసరించి ఈ జన్మలో బుద్ధికి జ్ఞానాన్ని ఇస్తానని చెప్తున్నాడు. చూడండి, పౌర్వదేహికం అని. యతతేచ తతో భూయ సంసిద్ధవు కురునందన. అదేంటో భగవద్గీత భాగవతం రెండింటిని కలుపుకుని చూడుస్తూ ఉండాలి. రెండు భగవత్ శబ్దంతోనే ఉన్నాయి. భగవంతుడు చెప్తే భగవద్గీత, భగవంతుడు చేస్తే భాగవతం. అది కనుక అది మాట, ఇది చేత, రెండిటికి. కనుక ఇక్కడ అనేక జన్మల సాధనలో ఉన్నవాడికి జన్మలో వస్తుంది. అంతేగాని ఏ సంస్కారం లేని వాడిని కూర్చోబెట్టామనుకోండి, విసుక్కుంటూ డాడీ నన్ను ఎందుకు తెచ్చావు ఇక్కడ అంటాడు వాడు. అంటే వాళ్ళకి జన్మ సంస్కారం లేవు. అది ఉండాలండి, అది ఉన్నవాడికే వస్తుంది. ఎందుకంటే సారవంతమైన నేల మీదే విత్తనం పండుతుంది. రాతి బండ మీద వేసే పండమంటే విత్తనం తప్పు కాదు, బండ తప్పు. కనుక బండ గుండెలకు అర్థం కాదు ఇక్కడ. ఆ సంస్కారం ఉండాలి. ప్రాగ్జన్మన్యను శిక్షితం. దీన్ని పోతనగా ఒక్క మాటలో పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో అని ఒక మాట అన్నారు ఇక్కడ. అనేక జన్మల పుణ్య విశేషం చేత ఈ స్తోత్రం పలుకుతుందట. అద్భుతమైన స్తోత్రం ఇది. మంత్రం కనుక మంత్రంలాగే ప్రారంభించాడు. ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాదిబీజాయ పరేషాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం. ఇది దీనిలో అద్భుతమైన శ్లోకాలు. మొత్తం అన్ని శ్లోకాలు మనకు కంఠస్థ చేయగలమో లేదో తెలియదు, కానీ ఈ రెండు శ్లోకాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ముందు ప్రణవం పెట్టాడు, నమో పెట్టాడు, భగవతే పెట్టాడు, మంత్రం అయిపోయింది. ఓం నమో భగవతే. ఎవరికి? తస్మై. తస్మై అంటే ఆయనకు. ఎవరాయన? ఎవరో చెప్పలేనప్పుడే తస్మై శబ్దం వస్తుంది. దీన్ని తచ్చబ్దం అంటారు. తత్సవితు వరేణ్యం, అందులో తచ్చబ్దం అది. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. తత్. తత్ అనేది బ్రహ్మముని తెలియజేస్తుంది. అది పుంలింగంలో సహా, స్త్రీలింగంలో సహా. కానీ తత్ అంటే అనిర్వచనీయం, మాటతో చెప్పలేని బ్రహ్మమునికి తచ్చబ్దం. దాని యొక్క చతుర్థి విభక్తి తస్మై, అంటే అనిర్వచనీయమైన బ్రహ్మము అని అర్థం ఇక్కడ. ఓం నమో భగవతే తస్మై. ఎవరా బ్రహ్మము? యత ఏతచ్చిదాత్మకం. ఎవరి నుంచి చైతన్య స్వరూపమైన జగత్తావిర్భవించిందో దీనికి బీజాయ మూలమైన వాడెవడో, పురుషాయ పరిపూర్ణుడెవడో. జగత్తు పరిపూర్ణం కాదు, జగత్తుకు ఆధారమైన భగవానుడు పరిపూర్ణుడు. పురుషాయ ఆది బీజాయ అనేటువంటి వాడు పరేషాయ. పరేషాయ అంటే ప్రభువులకు ప్రభు. ఒక ప్రాంతంలో ఒక అధిపతి. అలాంటి అధిపతులు ఎందరో. ఈ అధిపతులందరికీ అధిపతి ఎవడో వాడు పరేషాయ. ఆయనకి ఎవడు అధిపతి లేడు. అందుకే పరేషాయ అభిధీమహి. గాయత్రీ మంత్రం ఎలా ఉంటుందో అలా ప్రారంభమవుతుంది అక్కడ. తస్మైలో తత్ ఉంది, ధీమహి మాట అక్కడిదే ఉంది. ధీమహి అంటే బుద్ధిని అనుసంధానం చేస్తున్నాను అంటే మన బుద్ధిని పరమాత్మతో ముడిపెట్టడమే ధీమహి. ముడిపెట్టడు. నువ్వు ధ్యానిస్తూ ముడిపెడతావా, కీర్తిస్తూ ముడిపెడతావా, నీ ఇష్టం. బుద్ధిని పరమాత్మతో అనుసంధానపరచుటని ధీమహి అంటారు. ఇదే ధ్యానం. కనుక నేను ధ్యానిస్తున్నాను ఎవరిని? ఇక్కడ చెప్పిన దాంట్లో ఎక్కడైనా రూపవర్ణన ఉందా గమనించండి. ప్రత్యేక నామం అంటూ ఏం చెప్పలేదు. ఇది కూడా ఆలోచించవలసిన అంశం. అందుకే ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాభిధీమాయ పురుషాయ ఆదిబీజాయ పరేషాయ అభిధీమహి. ధీమహి ముందు అభి అనే మాట ఉంది. అభి అంటే అన్ని విధములా సంపూర్ణముగా ధ్యానిస్తున్నాను అంటే సంపూర్ణంగా ధ్యానించిన, అసంపూర్ణంగా ధ్యానించిన రెండు పద్ధతులు ఉంటాయా? అసంపూర్ణ ధ్యానం అంటే కొద్దిగా టైమర్ పెట్టుకుని ధ్యానం చేస్తారట. అంటే ఆ టైమర్ ఎప్పుడు మోగితే అప్పుడు వచ్చేయాలి బయటికి. ముందు ప్రిపేర్ అయిపోయాడు బయటకు రావడానికి. అలా కాకుండా ఇంకొక స్పృహ లేకుండా భగవంతుడితో అనుసంధానం చేయడాన్ని అభిధీమహి అన్నారు ఇక్కడ. అలాంటి ధ్యాన స్థితిలో చేస్తున్నాడు. పైన ఆయన ఎవడు? తర్వాత శ్లోకం యస్మిన్ నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం. వినడానికి చాలా బాగుంది కదా, అర్థం అవడం పక్కన పెట్టి మ్యూజికల్గా ఉంది, వచ్చిన పదం వచ్చినట్టు. ఎంత గొప్ప మాట అంటే ఇందులో ఆలోచిస్తే చాలా చాలా ఉందండి. నన్ను నిగ్రహించుకుని కొంతే చెప్తా.
యస్మిన్ ఇదం, ఎవరి యందు ఇదం. ఇదం అంటే కనిపిస్తున్న జగత్తు ఇదం. ఇదం అని ఏదైతే చూపిస్తావో అదంతా ప్రపంచం. ఇదమని ఎవరిని చూపించలేమో అది పరమాత్మ. ఇది అని చూపించగలమా భగవంతుడిని? ఎందుకంటే వస్తువు కాడు ఆయన. వస్తువుని ఇదమని చూపించగలవు. ఆఖరికి చూపిస్తున్న నువ్వు కూడా ఇదం. ఈ శరీరం అండి అంటావు, అప్పుడు ఇది కూడా ఇదమే. అంటే ఇదం అని చెప్పబడే ప్రపంచమంతా కూడా ఎవరు అంటే నీ శరీరంతో సహా ఇదంతా ప్రపంచమే. దీని అంతటికి ఆధారమే నువ్వు చెయ్యెత్తి చూపించలేని వాడెవడు? వాడు తత్. కనుక ఇదం తత్. తత్ అనేది బ్రహ్మము, ఇదం అనేది ప్రపంచం. నీకు కనబడేది ప్రపంచమే, పరమాత్మ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కనబడేది ప్రపంచమే. కానీ అక్కడ ఎరుక కలిగి ఉండాలి. ఏమని? యస్మిన్ ఇదం. ఇదం అనే ఈ జగత్తు ఎవరి యందున్నదో, ఎవరి చేత ఉందో, ఎవరి వల్ల ఉన్నదో, ఉన్న జగత్తంతా ఎవరి యందు లయమవుతుందో. ఇది అద్భుతమైన మాట అండి. ఇప్పుడు చెప్పండి, ఎంతకంటే యూనివర్సల్ ప్రేయర్ ప్రపంచంలో ఏ మత గ్రంథం ఇవ్వలేదు. అవునా లేదా చెప్పండి. ఎంత క్లియర్ కట్ భగవంతుడి డెఫినేషన్ ఏంటండి? అందుకని పరలోకమనందుకు ప్రభు ఉండెను, పాపమునకు జీతముగా మరణము ఇచ్చును, ఆయనకు మొర్ర పెట్టుము, ఇలాంటి మాటలు ఇక్కడ లేవు. ఇక్కడ యస్మిన్ నిదం, ఎవరి యందు ఈ జగత్తున్నదో అంటే బేస్ ఆయన. ఆయన అందు ఉండడమే కాదు, ఎవరి చేత ఈ జగత్తు నడుస్తుందో, ఎవరి వల్ల నడుస్తుందో, చివరికి ఎవరి యందు లీనమవుతుందో ఆయనే భగవంతుడు. ఇంత క్లియర్ కట్ డెఫినేషన్ ఏంటండి భగవంతుడికి? ఇది చూస్తే ఎవరి వలన ఈ జగత్తు కలుగుతోందో, ఎవరి యందు కలిగిన జగత్తు ఉంటోందో, చివరికి ఎవరి యందు లీనమవుతుందో అది భగవంతుడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రియత్యభిసంవిశంతి అని పురుషుడు చెప్తోంది. భగవంతుడంటే ఇంతే. ఎవరి వల్ల జగత్తు కలుగుతోందో, ఎవరి వల్ల జగత్తు నిలుస్తోందో, ఎవరి యందు జగత్తు లయమవుతోందో ఆయన భగవంతుడు. ఆయన ఎక్కడున్నాడు? మళ్ళీ రెండో ప్రశ్న. కలుగుతున్న జగమంతా ఆయనే ఉన్నాడు, జగత్తు లయమైపోయినా ఆయన ఉంటాడు. ఇది తెలిస్తే చాలు. ఒక సముద్రంలో కెరటాలు లేచాయి. ఎక్కడ లేచాయండి? ఎక్కడున్నాయి? సముద్రంలో. లయమయ్యాయి. ఎక్కడ మిగిలిందేంటి? సముద్రం. కెరటాలు రాకముందు ఉన్నదేది? కెరటాలు వచ్చాక కెరటాల్లో ఉన్నదేది? సముద్రమే. కెరటాలు వెళ్ళిపోయికున్నదేది? సముద్రమే. కనుక జగత్తు కెరటాల్లాగా పరమాత్మలో పుట్టి పరమాత్మలో ఉండి పరమాత్మలో లయమైపోతుంటే ఉన్నదేది? అదే ఏకం, ఉన్నది బ్రహ్మమే. ఇది గ్రహించవయ్యా అన్నాడు ఇక్కడ. ఆ బ్రహ్మమును శరణ వేడుతున్నాను. కానీ దీన్ని బట్టి గజేంద్రుడి గారి బుద్ధి అంత గొప్పదండి. కొంతమంది గజేంద్రుని తీసుకెళ్ళి ఆర్తభక్తుడు అంటారు. ఆర్తభక్తుడు అంటే ఏంటో తెలుసా? కష్టాలు వస్తే భగవంతుడు అనేవాడు. ఇప్పుడు గజేంద్రుడు అలాంటివాడా? అలాంటివాడే. కష్టం వచ్చింది కనుక నారాయణ అన్నాడు కదా. కానీ గజేంద్రుడు ఆర్తభక్తిగా మొదలై జ్ఞానభక్తుడిగా పండిపోయినవాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది ఇంకా తర్వాత పురుగు చేద్దాం ఈ స్తోత్రంలో. మొత్తానికి ఆయన ఇస్తున్న జ్ఞానం. ఇప్పుడు గజేంద్రుడు అన్న సబ్జెక్ట్ మర్చిపోతే ఈ స్తోత్రంలోకి వచ్చేస్తే పరమాత్మ అంటే ఏమిటో స్పష్టంగా కనబడుతుంది. కానీ ఈ రెండు శ్లోకములు చాలా విశేషం కనుక మరొక్కసారి అంటాను వింటారా లేదా అంటారా? ముందు విని అన్నది. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం. ఎవరి యందు కలిగి ఎవరి యందు పెరిగి ఎవరి యందు లయమవుతోందో అలా వచ్చే జగత్తు ఎవడి స్వరూపమో అది గొప్ప విషయం అండి. విశ్వం ఆయన నుంచి రావడమే కాదు, ఆయనే విశ్వరూపుడు. అది అద్భుతమైన మాట ఇక్కడ. అది ఇదం స్వయం, ఎవడు ఈ జగత్తుగా స్వయంగా ఉన్నాడో ఆయన మించి మరొక వస్తువు లేదు. అది కెరటం కంటే సముద్రం గొప్పది. కానీ కెరటంలో ఉన్నది సముద్రమేగా. ఇది ఆలోచిస్తే ఆయన మించిన వస్తువేది? అందుకే యస్మాత్ పరస్మాత్ పరః తం ప్రపద్యే స్వయంభువం. ఇక్కడ మనకు రావాలి. జగత్తంతా ఆయన వల్ల పుట్టింది, ఓకే. ఆయన ఎవరి వల్ల పుట్టాడు? ఇదో ప్రశ్న. అంటే మనం కూడా ఒకప్పుడు పుట్టాం కనుక ఆయన కూడా ఇప్పుడు పుట్టుండాలి. అంటే మన లక్షణాలన్నీ అంటగట్టడం ఇక్కడ. ఏదైనా కెరటం ఫలానా టైంలో వచ్చింది కనుక సముద్రం కూడా ఏదో టైంలో వచ్చి ఉండాలి అనుకోవడం లాంటిదండి ఇక్కడ. కనుక ఆయన ఎలాంటివండి? స్వయంభువం. ఏం అద్భుతమైన మాట అండి. పరమాత్మ గురించి ఇంత స్పష్టమైన జ్ఞానం ఇచ్చిన సనాతన ధర్మంలో పుట్టడం మన అదృష్టం. నీకు వినే ఓపిక ఉండాలే కానీ ఎంత జ్ఞానం అండి. స్వయంభూ అంటే తనంత తాను కలిగినవాడు, తనంత తాను ఉన్నవాడు. ఆయనకి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని
ఒక ఉపదేశంలా మనందరం భావిద్దాం. ఎంత మంత్రం జపిస్తే కానీ ఆ స్వరూపం రేపు సాక్షాత్కరించదు. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం యయిదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ, దీన్నే యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం. ఇందులో వర్ణనంతా బ్రహ్మమే. అలాంటి బ్రహ్మం నేనేం చేస్తున్నాను? ప్రపద్యే. ప్రపద్యే అంటే శరణు వేడుతున్నాను. చూసారా, శరణాగతి అంటే ఇదండి. ఇక్కడ ఉపనిషత్తే చెప్పింది, తగుంహి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఇక్కడ అర్థం. మోక్షకాంక్ష కలిగిన వాడు పరమాత్మని మాత్రమే పట్టుకోవాలి. ఆ పరమాత్మని మాత్రమే పట్టుకోవడానికి శరణాగతి అని పేరండి. అలా నేను ప్రపద్యే శరణు వేడుతున్నాను అన్నాడు. ఈ 2 శ్లోకాల్లో భావమంతా రంగరించి ఒక్క తెలుగు పద్యంలో ఇమ్మంటే మా పోతన గారు ఇస్తున్నారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఏ శ్లోకానికి తీసిపోతుందండి మా పోతన గారి పద్యం? ఇది చిన్నపిల్లలకి నుంచి నేర్పి దేవుడి దగ్గర చదివించని చెప్పండి. అందుకని ఈ సబ్జెక్టే నాది కాదని కొందరు కూర్చుని వింటూ ఉండడం నాకు కనబడుతుంది. అందుకే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదంటే దీని మీద ఇదేదో ఫారం సబ్జెక్ట్ లాగా. కానీ ఇంత నాలెడ్జ్ ఇక్కడ ఇస్తున్నారు చూడండి. అదే మీరు మీ పిల్లల్ని కాలేజీలు స్కూళ్ళకి పంపితే అక్కడ ఇతర మతస్థులు పాటిస్తుంటే సిగ్గుపడరు వీళ్ళు. వాళ్ళ మతాన్ని పాటిస్తున్నారే, నేను నా మతంలో ఒక్కడు కూడా తెలుసుకోలేకపోతున్నాను, సిగ్గు కూడా కలగట్లేదండి. బాధాకరమైన అంశం. కానీ రాసి ఇస్తాం. ఇంత జ్ఞానం మరొక గ్రంథంలో మరొక మతంలో దొరకదండి. ఏం అద్భుతం! ఒక్క పద్యం చాలదు. అనాది మధ్యలయుడెవ్వడు. ఈ జగత్తుకి ఆది మధ్య లయ ఉంది. కారణమైన పరమాత్మకు ఆ 3 లేవు. జగద్రూపంగా ఆయన వ్యక్తమవుతున్నా జగత్తుకుండే ఆది మధ్యలయలు ఆయనకి లేవు. అలాంటి పరమాత్మను శరణంబు వేడెదన్ అని స్తుతించాడు. ఇంకా అక్కడి నుంచి ఎలా ఈ జగత్తంతా బయటకు వస్తుందంటే ఉపనిషత్తు చెప్పినట్టు యథోర్ణనాభి అన్నారు. ఇక్కడ ఒక సాలీడు తన నుంచి దారం తీసుకొచ్చి మొత్తం అల్లి తాను మధ్యలో ఉంటుంది. మళ్ళీ ఆ పని పోతే మొత్తం లాగేసుకుంటుందిట. అలాగే ఆయన కూడా తన నుంచి జగత్తును వ్యక్తపరిచి జగత్తులో తానుంటూ మళ్ళీ జగత్తులో ఏం చేస్తాడు? ఇది చూస్తుంటే ఒక పరి జగములు వెలినిటి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు అర్థిదలంతున్. ఇందులో ఒక్కొక్క పదం మళ్ళీ చెప్తూ ఉంటే ఇది ఏదో ఒక పూట ప్రవచనం కాదు, జీవితకాలపు అధ్యయనం చేసిన గ్రంథం అండి. ఇక్కడ జగత్తును తన నుంచి వెలికి తీసుకొస్తాడు, మళ్ళీ తనలోకి లాక్కుంటాడు. జగత్తులో వికారాలేవి ఆయనకుండవు, అది తెలుసుకోవాలి. ఆ వికారాలు లేకుండా ఉంటాడు, సాక్షిగా తను గమనిస్తూ ఉంటాడు. సకలార్థ సాక్షియగు అకలంకుని, ఏ కళంకం లేనటువంటి ఆత్మమూలు. ఏం పదం వేశారండి, ఆత్మమూలు. ఆత్మమూలం అంటే నేను అనే భావానికి మూలమైనవాడు, ఇది అర్థం. నేను అని ప్రతివాడు అంటాడు. దేని బట్టి అంటారు? దేహం బట్టి. నిద్రలో దేహస్పృహ ఉండదు, అప్పుడు నేను లేదా? ఆలోచించుకున్నాడు. నిద్రలో దేహస్పృహ లేదు, అప్పుడు నేను లేదా? మరణించక నేను ఎక్కడికి పోయింది? దేహం నువ్వు అనుకుంటే చచ్చిన దేహం నేను అనవే, నువ్వు ఎక్కడుంది? ఆలోచించు. ఇలా ఆలోచిస్తే నేనుకు శరీరం మూలం అనుకుంటావు, కానీ శరీరాన్ని ప్రేరణించే బుద్ధి ప్రాణం మూలం అనుకుంటావు. ఇవేవీ కాదు. దేహం ప్రాణం అపీంద్రియాణ్యపిచలాం బుద్ధించ శూన్యం విదు. ఇది అనుకుంటా ఆఖరికి తెలుస్తుంది ఇవేవీ కాదు. ఏది ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయో, ఇవన్నీ పోయినా ఏది ఉంటుందో అది ఆత్మ, ఆ నేననే భావం. దానికి ఎవడు మూలమో ఆ పరమాత్మని నేను శరణు వేడుతున్నాను. ఇది ఆత్మమూలం అనే మాటకి ఎంత అందమైన మాట ఉన్నదండి. పైగా ఆ పరమాత్మలోనే లోకాలు ఉన్నాయి. లోకాలు ఉన్నప్పుడు ఆ లోకాలను కంట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ లోకాల్లో ఉన్నవారు,
లోకాలు నిగ్రహించే వాళ్ళు కూడా పోయినప్పటికీ ఎవడున్నాడు వాడు. అన్నీ ఏవీ లేకపోతే ఏమైనా ఉంటుందండి? ఉదాహరణకి కెరటాలు ఏవీ లేవనుకుందాం, సముద్రం పోతుందా? లేదుగా. కానీ లోకాలు ఏవీ లేకపోయినా ఉంటాడు ఆయన నుంచో లోకాలు గుర్తుంటాయి. ఈ లోకాలను చూస్తూ లోకులం అనుకునే వాళ్ళు వాడికి గొప్ప అనుకుంటుంటాడు. అవునే లేదా? ఇది ఎలాంటిది అంటే, మేడి చెట్టు ఎప్పుడైనా చూసారా? దాని బోల్డ్ పళ్ళు ఉంటాయి, ఒక్కొక్క పండులో బోల్డ్ పురుగులు ఉంటాయట. అందులో ఒక పురుగు, ఆహా ఎంతుందో ఈ పండు అందుకుంటా, రీసెర్చ్ చేసింది ఈ పండు గురించి, ఎంత తిరిగినా ఆ పండులోనే తిరుగుతుంది. అలాగే మానవులు కానీ ఎవరైనా వాడు ఉండేదే పరిమితమైన చోటు, అదే పెద్ద జ్ఞానం అనుకుంటాడు. కానీ ఇన్ని పళ్ళల్లో ప్రతి చోట పురుగులు ఉన్నాయి, ఇన్ని బ్రహ్మాండాల్లో ఎన్ని జీవులు ఉన్నారో. కానీ అహంకారం ఊరుకోదు, అన్నీ వాడికి తెలుసు అనుకుంటాడు ఇక్కడ. కానీ ఇవన్నీ ఎవరి వల్ల ఉన్నాయో, ఇవన్నీ పోయిన ఎవడు ఉంటాడో వాడు. ఇవన్నీ లేనప్పుడు ఎలా ఉంటుందండి జగత్తు? ఊహించండి. జగత్తు, లోకాలు లేకపోతే జగత్తు ఎలా ఉంటుంది? జగత్తే లేనప్పుడు జగత్తు ఎలా ఉంటుంది అడగబెట్టి బాగుందండి ఇక్కడ. దీనికి అద్భుతమైన సమాధానం నాసా. మీకు తెలుసు, నాసదీయ సూక్తం అని ఒకటి ఉంది ఋగ్వేదంలో, అందులోంచి నాసా అనే పదం లాక్కున్నారు. మీకు తెలుసో లేదో మీకు, అడిగే ఫుల్ ఫార్మ్ ఏదో దొరుకుంటుంది. కానీ నాసదీయ సూక్తం అని ఋగ్వేదంలో మాట ఉంది. ఏం అద్భుతమైన జ్ఞానం అండి ఇక్కడ. మనకు వచ్చింది ఏంటంటే, జ్ఞానం చెప్తే అర్థం కాదు, భాష ఎలాగో తెలియదు, రెస్పెక్ట్ అంతకుండా ఉండదు. అది బాధాకరమైన అంశం ఇక్కడ. మూడు లేకపోవడం వల్ల మనం ఏమీ తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఋగ్వేదంలో నాసదీయ సూక్తం విజ్ఞాన శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. సృష్టి ఏర్పడకముందు ఎలా ఉంటుందో వర్ణిస్తుందండి సూక్తి. అప్పుడు వెలుగు లేదు, చీకటి లేదు, ఇలా మొదలు పెడుతుంది. వెలుగుంటే వెలుగు ఉండాలి, చీకటి ఉంటే చీకటి ఉండాలి, రెండూ లేని స్థితి కూడా ఉంటుందా? ఆ స్థితి సృష్టికి పూర్వస్థితి. అది ఎలా ఉంటుందనేది ఒక సూక్తం వర్ణించాడండి. అద్భుతం ఇక్కడ. దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. లోకంబులు లోకేసులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతున్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తార్. ఎప్పుడైనా ఆలోచించామా మంత్రాన్ని? తమసహ ఏమిటా? చీకటి, ఆ డార్క్నెస్ ఒకటి వస్తుందంటే, మన విచారణ చేయగా వీటన్నిటిని దాటిపోయిన ఒక డార్క్నెస్ ఉంది. దాని మూర్ఖత్వం అనడానికి అది స్పిరిచువల్ డార్క్నెస్ అన్నారు ఇక్కడ. దానికి కూడా పైన కేవలం జ్యోతిస్వరూపుడు ఉంటాడట. జ్యోతి అంటే మీరు మరించి అగ్నిప్పు కాదు, చైతన్య స్వరూపం అర్థం ఇక్కడ. ఆయన్ని నేను ఆశ్రయిస్తున్నాను. పైగా ఎన్ని రూపములు కనబడుతూ ఉంటే అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు, కానీ వేరువేరుగా కనబడుతున్నాయి. ఇది ఎలాంటిది అంటే, ఒక అగ్ని రకరకాలుగా వంకీలు తిరిగినటువంటి లేదా తిన్నగా ఉన్నటువంటి ఇనప ముక్కలు బాగా అగ్నిలో కాలే అనుకోండి. ఒకటి వంకీ తిరిగిన ఇనపతీగ, ఇంకోటి సూటిగా ఉన్న ఇనపతీగ, ఇంకోటి స్క్వేర్గా ఉన్న ఇనుము, ఇలా చెప్తాం. బాగా కాలిపోయాక అగ్ని కూడా ఆకారంలో కనబడుతుంటుంది. అప్పుడు వంకలు తిరిగిన అగ్ని, సూటిగా ఉన్న అగ్ని, స్క్వేర్గా ఉన్న అగ్ని అంటామా? మరి అలా కనబడుతుంటా అనమా? అంటే ఇప్పుడు వంక అగ్నిక తీగక, ఇనుముక అగ్నిక అండి వంకతనం ఇనుముకి. కానీ మనం ఏం చేస్తాం? ఆ నిప్పు చూడండి ఎలా తిరుగుందో అంటూ ఉంటాం. ఇక్కడ నిప్పు ఎలాగో లేదు, దాన్ని బట్టి ఇది ఉంది. అలా ఉపాధులు ఎన్ని మారినా చైతన్యం దాంట్లో అలా వ్యాపించి ఉంటుంది. ఇది ఎలాంటిదంటే, ఒక పెద్ద హీరో గారు రాజుగా వేయచ్చు, పేదవాడుగా వేయచ్చు. రాజైనా పేదవైనా వాడు అసలు ఎవడో గొప్పవాడే. ఒక రాజుగారు బిచ్చగాడి వేషం వేశారండి. బిచ్చగాడి వేషం వేయచ్చు, కానీ నేనే బిచ్చగాడిని డ్రామా అయిపోగానే బిచ్చబెత్తుకోవడం వెళ్ళిపోకూడదు. ఆయన అది వేస్తున్నంతసేపు అద్భుతంగా బిచ్చగాడిలా చేయాలి, అంతేగాని రాజుని నేను వంగనని బిచ్చం వెయ్యి మహాశయ అనకూడదు. బిచ్చగాళ్ళలాగే ప్రవర్తించాలి. కానీ బిచ్చగాళ్ళ ప్రవర్తించినా అని రాజే. ఇంకో దాంట్లో దొంగగా వేయచ్చు, ఇన్ని వేసినా రాజేగా. అలాగే ఈశ్వరుడు అనేక ఉపాధుల్లో అనేక రకాలుగా కనబడుతున్నా ఈశ్వరుడే. నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో ఎవ్వడాడు మునులున్ దివిజుల్ కీర్తింపనేరరవ్వని వర్తనము ఒరులెరుగరు అట్టివాని నుతింతున్. ఏదో పరమాత్మ భగవంతుని చెప్పడానికి ప్రయత్నిస్తాం, కానీ ఏ ఒక్కడు వర్ణించలేడు, ఏ ఒక్కడు తెలుసుకోలేడు. మరంటప్పుడు చెప్పడం ఎందుకండి? వర్ణించలేరు, తెలుసుకోలేరు. మరి చెప్పడం ఎందుకు అంటే, వర్ణించలేము తెలుసుకోలేము అని తెలుసుకోవడం కోసం చెప్పడం. అంటే
ఒక పదార్థంలా పరమార్థం తెలియదు. అది మాట కందదు, మనస్సు కందదు. మరి చెప్పడం ఎందుకంటే అనుభవైక వేద్యము. సాధకుడు కదా అనుభవానికి వస్తుంది, వాడు చెప్పలేడు, తిరిగి అనుభవిస్తాడు చాలు. ఎలాగంటే మూగవాడికి లడ్డు పెట్టి ఎలా ఉందిరా అని అడిగెట్టావు, ఏం చెప్తాడు వాడు? మూకాస్వాదనవత్, ఇలాగున వివరించలేను చాలా స్వానుభవైక వేద్యమే అప్ప రామభక్తి ఎంత గొప్పరా అంటాడు చాగయ్య. అందుకే మునులను దివిజులు కీర్తింపనేరెవ్వరి వర్తనము, ఆయన ఇలా ఉంటాడని చెప్పలేరా మహానుభావులు. అనిర్వచనీయుడైన, ఏదో నోరుంది గనక ఆయన గురించి చెప్తాం, మనసుంది గనక భావిస్తాం, కానీ మనం చెప్పినంత ఆయన కాదు, మనం భావించినంత ఆయన కాదు, దీన్ని మించినవాడు అని జ్ఞానం కలిగి ఉండాలి. గంగాజలం మీరు కష్టపడి తీసుకొచ్చారు ఇండియా నుంచి ఇక్కడికి, ఇంట్లో పెట్టుకుందామని. మీ అమ్మాయి అడిగింది, వాట్ ఈజ్ మమ్మీ అని. వెంటనే మీరు గంగా వాటర్ అన్నారు. ఓ గంగా వాటర్ అంటే ఇంతే ఉంటుందా అంది. ఇక్కడ ఏం చెప్తారండి ఆమెకి? గంగా వాటర్ చాలా పెద్దది, నాకు అది కనబడలేదు కనుక గంగ అంటే ఇంతే ఉంటుంది అందుటి. ఇక్కడ ఏం చెప్తారు ఆమెకి? ఇక్కడ మూర్ఖురాలా, గంగంతా తేలంగా ఇంతే తెచ్చాం, మరి ఇది గంగాజలమేనా? గంగాజలమే. మరి అది గంగాజలమే అంటే మనం తెచ్చుకున్నాము కానీ అంతేకాదు, ఇంకా అనంతం. అలాగే భగవంతుడి గురించి కూడా మనం ఎంత చెప్పినా అనంతమే. అందుకే అటువంటి వాణ్ణి స్తుతిస్తున్నాను. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. ముక్త సంగులు అంటే లౌకిక విషయాల నుంచి మనస్సుని దూరం చేసి, దిదృక్షులు పరమాత్మయందే దృష్టి పెట్టిన వాళ్ళు. దివి వచక్షురాత తంత ద్విప్రాసో విపన్యవో జాగృవాగంస సమింధతే చెప్తున్నాం కదా. అలా పరమాత్మయందే దృష్టి పెట్టిన జ్ఞానులు ఉంటారు, వాడు దిదృక్షులు. వాడి దృష్టి లోకం మీద ఉండదు, లోకేశ్వరుడి మీద ఉంటుంది. అందుకే లోకంలో అన్నిటినీ మనస్సుతో విడిచిపెడతారు. ముక్త సంగులైన మునులు అంటే నిరంతరం తత్వచింతన చేసేవాళ్ళు, మననం చేసేవాడు ముని. అలాంటి మునులు దిదృక్షులు. వాళ్ళకి మరొక లక్షణం ఉంటుంది, సర్వభూత హితులు, అన్ని ప్రాణులు బాగుండాలని మనసులో అనుకుంటుంటారు. సాధు చిత్తులు. అలాంటి మహాత్ములు అసదృశ వ్రతాఢ్యులై సాటిలేని నియమాలు అవలంబిస్తూ ఏ పరమాత్మను కొరుచుకుంటారో ఆ పరమాత్మ నాకు దిక్కు. ఎంత గొప్ప మాట చెప్పండి. యోగులు ఎవరిని కొరుచుకుంటున్నారో ఆ పరమాత్మ నాకు దిక్కు. చాలా తెలివైనవాడు గజేంద్రుడు. తాను ఎవరిని కొలుచుకుంటున్నాడో అనలేదు. మనం ఏం కొలుచుకోగలమండి? తత్వం తెలిసి ఆరాధించే వాళ్ళు ఎవరిని పట్టుకుంటున్నారో అతడు దిక్కు నాకు అంటూ ఇంకక్కడి నుంచి మొదలవుతోంది. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మ నుండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగ నిక్షింతురు అట్టి పరము భజింతున్. మనం ఇది చదువుతూ యోగి వృద్ధ్యానగమ్యం అంటూ ఉంటాం కదా, అదంతా ఇందులో ఉంది. యోగాగ్ని అంటే ఇక్కడ జ్ఞానాగ్ని అని అర్థం. ఇక్కడ యోగము జ్ఞానం అనుకో మరొక పర్యాయపదం. జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ చదువుతున్నాం కదా. జ్ఞానము చేత కర్మబంధములని దగ్ధం చేసుకున్న యోగీశ్వరులు ఒండెరుగక మరొక విషయం వైపు దృష్టి మళ్ళకుండా ఏ పరమాత్మని యోగముతో ప్రకాశించే హృదయంలో ధ్యానిస్తారో ఆ పరమాత్మని నేను ఆశ్రయిస్తున్నాను అంటూ అద్భుతమైన పద్యాలు కొనసాగుతున్నాయి. మరొక గొప్ప మాట అంటున్నాడు పోతన గారు. ఈ పద్యాన్ని రసరమ్యంగా తీర్చిదిద్దారండి. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన సాధువుల చేపడిన వారల కడ్డపడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృపజూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. ఆ ఆర్తితో కలుగడే నా కోసం ఆయన కలిగి రాడా. అసలు కలగడం లేకపోవడం అనేది లేకుండా కలిగేవాడు. ఏం అందమైన మాట అండి. అంటే భగవంతుడికి ఉండడం లేకపోవడం అనేది లేదు, ఎప్పుడు ఉండడమే ఉంది ఇక్కడ. అంటే ఒకప్పుడు పుట్టడం మరొకడు పోవడం లేదు, ఎప్పుడూ ఉండేవాడు. ఆయన నా వైపు ఎందుకు లేడు? పైగా సత్పురుషుడికి ఏ ఆపద కలిగినా కాపాడుతానన్నాడే, నన్ను ఎందుకు రక్షించడం లేదు? చూడడే నా పాటు, నేను పడుతున్న అవస్థ నేను చూడట్లేదా? చూపుల చూడక చూచువారుల కృప చూచువాడు. ఇది శ్వేతాశ్వత ఉపనిషత్తులో పశ్యత్యచక్షు శృణోత్యకర్ణ అని మంత్రం ఉంటుంది. కళ్ళు లేవు అన్నీ చూస్తాడు,
చెవులు లేవు, అన్నీ వింటాడు. అంటే పరమాత్మకు చెవులు లేవు, కళ్ళు లేవండి. కానీ ఒకవేళ కళ్ళు ఉన్నాయి అనుకోండి, కళ్ళు ఎంత చూడగలవో అంతే చూస్తాం, అంతే కదా. కన్నుంటే కన్ను ఎంత చూడగలమో అంత చూస్తాం. కన్ను లేకపోతే చెప్పండి, మీరు వింటున్నారు, నాకు గ్యారెంటీ ఉండాలి కదా. కన్ను లేకపోతే అసలు చూడలేం, అవునా లేదా? కానీ భగవంతుడికి ఇంద్రియముల అవసరం లేదు, అది చెప్పడం. ఇంద్రియాలను ఆశ్రయించుకుంటే మన శక్తులు, ఇంద్రియాలకే శక్తినిచ్చిన వాడు ఆయన, ఆయనకి ఇంద్రియాలు అవసరం లేదు. అందుకే కళ్ళు లేకుండానే అంతా చూడగలడు, చెవులు లేకుండానే అంతా వినగలడు, చెయ్యి లేకుండానే అన్నీ పట్టుకోగలడు, పాదాలు లేకుండానే అంతటా వ్యాపించగలడు. అలాంటి పరమాత్మ నన్ను చూడలేడా? పైగా చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృపచూచువాడు. ఆయనకి కళ్ళు చూపు అక్కర్లేదు, అందరినీ చూస్తాడు, తన్ను చూసేవారిని దయతో చూస్తాడు. ఆ మాట అక్కడ ఉందామండి. అన్నీ చూసే భగవంతుడు భక్తుల్ని దయతో చూస్తాడట. ఏం మిగిలిన వాళ్ళు దయతో చూడొచ్చు కదా, చూడ్డం అంటే వాళ్ళ మీద దయ లేదా? అంటే ఈశ్వరుడు ప్రతివారిని వారి కర్మ కొద్దీ నడిపిస్తాడు, భక్తుల్ని తన కృప కొద్దీ నడిపిస్తాడు. ఇది తేడా ఇక్కడ. అంటే తనను ఆశ్రయించిన వారి పట్ల భక్తి ఉంటుంది, కృప ఉంటుంది, మిగిలిన అందరి పట్ల వాళ్ళ కర్మకు బట్టి చూస్తాడట. ఇది అన్యాయం కదండి అని మీరు అనొచ్చు. అందరినీ ఒకలా చూస్తే అదే అన్యాయం. వాడి అర్హతను అనుసరించి కదా చూడాలి ఇక్కడ. పైగా చూచువారల కృప చూచువాడు అనే మాటలో ఎంత అందం ఉందంటే, సూర్యకాంతి బాగా వ్యాపించింది. ఒకడు కళ్ళు మూసేసుకుని సూర్యుడే లేడు, వెలుగు లేడు అంటున్నట్ట. అరే బాబు, సూర్యుడు ఉన్నాడు నాయన అంటే మరి నాకు కనిపించట్లేదే అన్నాడు. అప్పుడు మీరేమంటారు? కళ్ళు తెరవరా నరుడా అంటారు ఇక్కడ. అంటే అర్థం, సూర్యుడున్నా కళ్ళు మూసుకున్న వాళ్ళకి కనిపించట్లేదు, కళ్ళు తెరిచిన వాళ్ళకే కనబడతాడు. భగవంతుడు అందరినీ చూస్తున్నాడనే విషయం ఎవరు భక్తి నేత్రంతో తెరిచి చూస్తారో వాళ్ళకే కనబడుతుంది. అది అదే చూచువారల కృపచూచువాడు, లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలింగుచు తన్ను మరుగువాడు. అన్నీ వింటాడు, వింటున్నట్టు కనబడ్డు, అన్నీ తెలుసుకుంటాడు. అటువంటి వాడు నన్ను తెలుసుకోలేడా? అఖిల రూపులు తన రూపమైన వాడు, రూపం రూపం ప్రతి రూపో బభూవ ఉపనిషద్వాక్యం అది. అన్ని రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్య అంతములు లేక అడరువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే. ఈ భగవంతుడి గురించి మరొక అందమైన పద్యం ఇస్తున్నారండి. వింటూ ఉంటే కంఠస్థ పెట్టేయాలని తాపత్రయం కలుగుతుంది వింటున్నంతసేపు, కానీ తర్వాత కూడా పనిచేయాలి. భావం చూస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే, విశ్వకరు విశ్వదూరిని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వున విశ్వున్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషు నే భజయింతున్. ఒకే మాట మాటకు వస్తుంటే మ్యూజికల్గా ఉంది ఇందులో. విశ్వకరు విశ్వదూరిని విశ్వాత్మక విశ్వవేద్యు. ఇప్పుడు ఆలోచిద్దాం. విశ్వకరు అంటే విశ్వాన్ని తయారు చేశాడు ఆయన. విశ్వదూరుడు అంటే విశ్వానికి దూరంగా ఉన్నాడు. విశ్వాత్మకు విశ్వరూపుడి ఉన్నాడు. వింటూ ఉంటే ఒకదానికొకటి సంబంధం లేదే. విశ్వాన్ని సృష్టించాడు, ఓకే. విశ్వానికి దూరంగా ఉన్నాడు, ఓకే. మళ్ళీ విశ్వంలో ఉన్నాడు, విశ్వమై ఉన్నాడు ఏంటండి? ఇది చెప్పాలి. ఒక ఆయన కొండలు తయారు చేశాడు, ఓకే. కానీ కొండలకు దూరంగా ఉన్నాడు, ఓకే. కొండల్లో దూరాడు, అప్పుడు నొప్పుకుంటాడండి ఇక్కడ. కానీ భగవంతుడు అలా కాదుట. విశ్వం చేసి విశ్వానికి దూరంగా ఉంటూ విశ్వమంతా నిండి ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం ఆలోచిద్దాం ఇక్కడ. ఈ విశ్వమంతా ఆయనే నిర్మాణం చేశాడు, కానీ విశ్వంలో ఏ వికారం ఆయనకు అంటదు, అందుకే దూరంగా ఉన్నాడు. ఇది ఆలోచించే. విశ్వమంతా చేసిన వాడు విశ్వంలో ఏ వికారానికి అంటాడు కనుక విశ్వానికి దూరంగా ఉన్నాడు, కానీ విశ్వమంతా వ్యాపించున్నాడు, అందుకే విశ్వాత్మకు. ఈయన్ని తెలియాలి అంటే విశ్వం బట్టే ఆయన తెలుస్తాడు. విశ్వవేద్యుడు, అంతే కదా. నీకు ముందు కనబడేది విశ్వం, తర్వాత ఈ విశ్వం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న వేస్తే ఆయన దొరుకుతాడు. కానీ విశ్వం ఎందుకుందయ్యా అంటే విష్ణువుని నీకు తెలియజేయడానికే ఉన్నది. విశ్వము ద్వారా తెలియబడతాడు. ఎక్కడికో వెళ్ళి పుస్తకాలు వెతకక్కర్లే. ఇంత విశ్వం ఎవరి వలన కలిగింది, ఎవరి వలన పెరిగింది, ఎవరి ఎందులో ఏమవుతుందని ఆలోచించి ఆయన తెలియబడతాడు. కానీ విశ్వం ద్వారా తెలియబడ్డాడా లేదా? ఇప్పుడు చూడండి, విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వమే తానైన వాడు. అయితే విశ్వమే తానైనప్పుడు ఈ విశ్వం పుట్టి పెరిగిపోతుంది కదా, ఆయనగా మూడు లేవు కదా. కనుక విశ్వం తానైనా విశ్వానికి అతీతుడు గనక అవిశ్వున్, విశ్వము కానివాడు ఆయనే, విశ్వం అయినవాడు ఆయనే. ఇది వింటూ ఉంటే ఒక అద్భుతమైన సూత్రం ఇచ్చినట్టు ఇచ్చారు చూడండి.
విశ్వకరు విశ్వదూరిని విశ్వాత్మక విశ్వవేద్యు విశ్వన విశ్వన్ శాశ్వతు అర్థమవుతుంది. ఎటర్నల్. అజుడు అంటే పుట్టుక లేనివాడు. బ్రహ్మప్రభు, బ్రహ్మము అంటే సర్వోత్కృష్టమైన వాడు, సర్వవ్యాపకుడు, అన్నింటి శాసించేవాడు కనుక ప్రభువు ఈశ్వరుడు. అలాంటి పరమ పురుషుని భజయంతున్. నిజానికి స్తోత్రం అయిపోయిందండి, కానీ ఇంకా మనకి ఇష్టమైన స్తోత్రాలు కొన్ని ఉన్నాయి. వద్దాం. ఒక రమ్యమైన శ్లోకాలు 2 కనబడతాయి ఇక్కడ. మాదృక్ ప్రపన్న పశుపాస విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వతన భుర్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. ఇది ఒక రసరమ్యమైన శ్లోకం. ఇందులో మాదృక్ ప్రపన్న పశుపాస విమోక్షణాయ, దీనికి తెలుగులో రమ్యమైన పదం ఇచ్చారు పోతన గారు. దిశలేని నాబోటి పశువుల పాపంబులనచువానికి అన్నాడు ఇక్కడ. దిక్కులేని నాలాంటి పశువుల యొక్క పాశములు తొలగించువాడు. ఇక్కడ దిక్కులేని అని తెలుగులో అనువాదం చేశారు, కానీ ఆ శబ్దం మూలంలో అనలేదైనా. మాదృక్ ప్రపన్న పశుపాస విమోక్ష. ప్రపన్నుడు అంటే శరణాగతుడు. నాలాంటి ప్రపన్నులైన పశువుల పాశములు విడిపించువాడు. అంటే అన్ని పశువులకి పాశాలు ఉన్నాయి, అన్ని పాశాలు విప్పడైనా అంతే కదా. పాశాలు విప్పాలంటే ముందు ఎందుకు వెయ్యాలని అడగాలి ఆయనకి. పాశములు వేసినవాడు ఆయన, పాశములు తీసినవాడు ఆయనే. పశువులకి తాడు కట్టేవాడు ఎవడో వాడే తీస్తాడు. పశువులు తాడు కట్టుకుంటాయా? పశువులు తాడు కట్టుకోలేదు, తాడు విప్పుకోను లేవు. కట్టేవాడు విప్పేవాడు కూడా ఉన్నాడు. ఈ జీవులే పశువులు. వీళ్ళు అవిద్య అనే పాశం చేత బంధింపబడ్డ పశువులు. ఎందుకు కట్టాడు అంటే, పశువులకు తాడు ఎందుకు కట్టాడో కట్టిన వాడిని అడగండి. కట్టకపోతే అక్కడ ఇక్కడ తిరిగి పాడైపోతాయి. అలాగే జీవులకి అవిద్యా రూపాసం కడతాడు. నిన్ననో మొన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ. మళ్ళీ వాడు యోగ్యుడు అయ్యాడు అన్నప్పుడు తీసేస్తాడు. ఇక్కడ యోగ్యత ఏమిటి? ప్రపన్నతే యోగ్యత. ప్రపన్నుడై పరమాత్మని శరణు వేడిన వాడికి ఈ జన్మరూప అవిద్యారూపాసాలు తీసేస్తాడు. అదే మోక్షం అంటే. మీరు లలితాశాస్త్రంలో చదివే పశుపాస విమోచని. ఇవాళ లలితాశాస్త్రం చెప్తున్నావా, విష్ణు గురించి చెప్తున్నావా? ఏది చెప్పినా సనాతన ధర్మం ఒకే తత్వాన్ని చెప్తుందన్నది చెప్పుకుంటున్నాం ఇక్కడ. అందుకే అందరూ పశువులే, ప్రతివాడు కూడా పాశము చేత బంధింపబడ్డ వాళ్ళే. అవునా కాదే చెప్పండి. నేను ఇలాగే చెప్తే 8:30 అయితే మీరు ఇలా చూస్తారు. ఎందుకంటే మీకు ఇంటి పాశం లాగుతుంది, మరొక పాశం లేపుతుంది. అందుకు కొంతమంది పాశాలతో సహా వచ్చి కూర్చున్నారు. అలాగే కర్మపాశాలు, గుణపాశాలు, ఎన్ని పాశాలంటే మనకి తాళ్ళు ఇవి పట్టి నడుపుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు కర్మల కొద్దీ తగిలినవే. నువ్వు యోగ్యుడు అయిపోతే పాశాలు విడిపోతాయి. తగిలించేవాడు విడిపించేవాడు ఈశ్వరుడు. కానీ నీ కర్మకు బట్టి తగిలిస్తాడు, విడిపిస్తాడు. అందుకు నువ్వు నచ్చేవరారా కట్టేస్తానన్నాడు ఆయన. వాడి కర్మలు బట్టి చేస్తాడు ఇక్కడ. కనుక కర్మలు బట్టి కడతాడు, యోగ్యత బట్టి విప్పుతాడు. అందుకే పశుపాశ విమోచని పశుపాశ విమోచక 2 ఒకటే. అందుకే మాదృక్ ప్రపన్న పశుపాశ విమోక్షణాయ. మమ్మల్ని విప్పుతాడు. ఆయన ఎప్పుడు తన్ను తాను విప్పుకుంటాడు? ఆయన విప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడు విడిపడే ఉంటాడు ఇక్కడ. ఆయన నిత్యముక్తుడు, ఆయన ముక్తాయ. మరి మమ్మల్ని ఎలా విడగొడతాడు అంటే భూరి కరుణాయ, దయాస్వరూపుడు. సమస్తము తనయందు కలిగిన వాడు, నమోలయాయ, అది ఆలయం. తనయందే సమస్త జగత్తు లీనమై ఉన్నటువంటి వాడు. స్వాంశేన సర్వతన భుర్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే. అంతటా ఉన్నాడు, కానీ అంతటా ఉన్నాడు ఎవరికి అనిపించట్లేదు కదా. ఎవరికైనా అనిపిస్తుందండి? ఇలాగే కొంతసేపు చెప్పేస్తుంటే విసుక్కు కూడా వస్తుంది. అంతటా ఉన్నాడంటే నాలో కూడా ఉండాలి కదా. నాలో ఉంటే నాకు తెలియాలి కదా. ఎందుకు తెలియట్లేదంటే తెలుసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించావా? అరే, నీ ముఖం చూడడానికి ఎదురుగా అద్దం పెట్టుకుని ఎంతో ప్రయత్నిస్తావు. అద్దం లేకపోతే ముఖం లేదంటావా? ముఖం ఉందనుకుంటున్నావు కనుకనే చూడ్డానికి అద్దం. కనబడిన ముఖం చూడ్డానికి అద్దం ఎలాగో కనబడిన ఆత్మని తెలుసుకోవడానికి శాస్త్రము సాధన కూడా అంతే అవసరం ఇక్కడ. అది ఎలా అవుతుంది? అద్భుతమైన మాట్లాడు. సర్వతను భృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే. ఎవడు దృష్టి పరాగ్గా ఉండదో, పరాకు అంటే బహిర్ముఖత్వం, ప్రత్యక్ అంటే అంతర్ముఖం. ఎవడు అంతర్ముఖ దృష్టితో సాధన చేస్తాడో వాడు అందరి హృదయాల్లో ఉన్న ఈశ్వరుని తన హృదయంలో చూడగలడు. ఇది చాలా మాట చూడండి. అంటే భక్తుడికి మాత్రమే విష్ణువు కనబడతాడు అనుకోవద్దు. అందరిలో ఉన్నవాడు భక్తుడికి కనబడుతున్నాడు ఇక్కడ. అంటే వాడు అక్కడ ఉన్నవాడిని తెలుసుకుంటున్నాడు. తెలుసుకునే సాధన ఏమిటి? ప్రత్యగ్దృశే. అద్భుతమైన మాట. పరాంచి కాని వ్యతృణత్ స్వయంభూ
కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్. ఉపనిషత్ వాక్యం అది ఇక్కడ. ఆ ప్రత్యక్ దృశ్య అయిన వాడికి సర్వతనుభుర్మనసి ప్రతీత, అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మని ఆ అంతర్ముఖ దృష్టితో ధ్యానైక దృష్టితో ఉన్నటువంటి వాడు తెలుసుకోగలుగుతున్నాడు. అలా ఏ బ్రహ్మమును తెలుసుకుంటున్నాడో ఆ బ్రహ్మమునికి నమస్కారము. ఇది ఒక అందమైన శ్లోకం కనుక చెప్పుకున్న పూర్తిగా మరొకసారి చదువుకుందాం ఈ శ్లోకం కూడా. మాదృక్ ప్రపన్న పశుపాస విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వతను భృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. ఇలా అద్భుతమైన స్తోత్రం చేస్తూ కలడందురు దీనులయ్యడ. ఈ పద్యం చాలామందికి తెలుసు కదా. నిన్న కలడు అన్నాడు ఒక అబ్బాయి. ఈయనేమంటున్నాడు చూద్దాం, ఆయనకి ఈయనకి తేడా. కలడందురు దీనులయ్యడ, కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురు అన్ని దిశలను, కలడు కలండెనడి వాడు కలడో లేడో. ఈ పద్యం మనకు బాగా తెలుసు కదా. ఏమంటారంటే ఇక్కడే తాను అనట్లేదు, ఇలా అంటారని అంటున్నాడు. కలడందురు ఉన్నాడు అంటారు, దీనుల్ని రక్షిస్తున్నాడు అంటారు, యోగులకి ఎప్పుడు ఆయన ఉంటాడు అంటారు. ఉన్నాడనేవాడు ఉన్నాడో లేడో. ఇంత అద్భుతమైన స్తోత్రం చేసి డౌట్ ఏంటండి ఈయనకి? కలడో లేడో అనేది ఏమైనా బాగుందా? పైగా అంటారు అంటే ఈయన అనలేదు, అవతల వాళ్ళు అన్నారు, అది ఈయన విన్నాడు. అందరూ అంటారు ఆయన ఉన్నాడో లేదో. ఇదొక్కసారి మీరు ఆలోచించండి. బాగుంది అంటాం కానీ ఇంతవరకు చేసిన స్టాండర్డ్ ఎంత అద్భుతమైన స్థాయిలో ఉంటూ ఇక్కడ కలడో లేడో అంటే ఏమైనా బాగుందా? అందుకే ఈ పద్యం సంస్కృతంలో మూలంలో లేదు. గజేంద్రుడి శ్లోకం అనలేదు. కలడో లేడో టైపు కాదు ఆయన. కలడో లేడో టైపు అందరమును, అందరూ ఉన్నాడో లేదో అని. ఉన్నాడన్న వాళ్ళు కొందరే ఉంటారు. ఒక ప్రహ్లాదుడు, ఆయన కలడో లేడో అనలేడు. కలడన్నా నేను గుర్తుందా? కలడంబోది కలండు గాలి కలడాకాశంబనన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ కజ్జోచ చంద్రాత్మనన్ కలడీసుండు కలండు తండ్రి. కలండు అన్నాడు కానీ కలడో లేడో అనలేదు. ఎందుకు? జ్ఞానభక్తుడు, ఆయనకు డౌట్ లేదు. మనకు ఉన్నాడో లేదో. ఉన్నాడు అంటారు. మొన్న మధ్య ప్రవచనానికి వచ్చాడు, ఆయన చెప్పాడు ఉన్నాడని. కనుక ఆయన ఉన్నాడని చెప్పాడు ఆయన. మొన్న ఇంకో ఆయన వచ్చాడు, ఆయన ఉన్నాడని చెప్పాడు. ఉన్నాడో లేడో అంటే ఈయనేం అనలేదనమాట. వాడు ఉన్నాడని కానీ వీడు అంటున్నాడు. ఇలాంటి భక్తుడు అండి గజేంద్రుడు. అందుకే ఇది గజేంద్రుడు అనలేదు. ఇది మనకి తెలుగులోకి దించుకొస్తూ పోతన గారు చెప్పినటువంటి పద్యం ఇక్కడ. ఆ పాపం ఆయన కూడా ఎందుకు అలా రచించాడు అంటే మనం అనుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ సామాన్య జీవుల యొక్క వేదన ఆయన చూపించాడు అంతే. కానీ గజేంద్రుడి స్థితి అర్థం చేసుకోవాలి. ఆయన స్థితి బ్రహ్మం అంటే క్లారిటీ ఉంది ఆయనకి. ఆయన ఉన్నాడా లేదా కాదు, ఆయన తప్ప మరేదీ లేదని తెలుసు ఆయనకి. అలాంటి బ్రహ్మమును పట్టుకున్నవాడు కలడో లేడో అనడు. అది తెలుసుకోండి ఇక్కడే. అందుకే కథ మారుతోంది. వెంటనే మీరు అందరూ ఎందుకు ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, నాకు తెలుసు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ తప్పెను మూర్ఛవచ్చే తనువుండస్సెన్ శ్రమం వెయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరంబెరుగ మన్నింపందగుందీను నిన్ రవే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. క్రమంగా తెలుస్తోంది. లావొక్కింతయు లేదు, బలం పోయింది. ధైర్యమా? తర్వాతైనా మొసలుగారు విడిచిపెడతారని ధైర్యం లేదు. ప్రాణాలు గతులు తప్పిపోతున్నాయి. ప్రాణంబులుంటావులు తప్పెను. ఏమి మాట అండి! ఒకటి దీనికి చెప్పడానికే ప్రాణానాం గ్రంథిరస రుద్రోమా విశాంతక అక్కడ ఉంటుంది. నాడుల్లో ప్రాణాలు ఉన్నంతసేపు చలాయిస్తూ ఉంటాం. ఆ ప్రాణాలు గతులు తప్పిపోతే ఎలాంటి దుస్థితో ఆ చివరి ఘడియల్లో తెలుస్తుందండి. అప్పుడు చేసేదేమీ లేదు. ఆ స్థితిని వర్ణిస్తున్నాడు ఇక్కడ. శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరంబెరుగా మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. వినుదట జీవుల మాటలు, అందరి మాటలు వింటావట. ఎక్కడికైనా వెళతావట. నువ్వు వెళ్ళలేని చోట్లేదు. చనుదట చొరరాని చోట్లు శరణార్థులకు ఓయనుదట. శరణు వేడే వారికి వెంటనే పలుకుతావుట. ఇంత టాటాలే. సర్వము కనుదట్ట సందేహమయ్య కరుణావార్థి. నువ్వు అన్నీ వింటావట, అందరిలోకి వెళ్తావట. ఇప్పుడు డౌట్ వచ్చింది నాకు అన్నాడు. ఇవి కూడా ఇప్పుడు చెప్తున్న లావొక్కింతయ్య నుంచి కూడా గజేంద్ర మోక్షం ఒరిజినల్
మూలంలో వ్యాసుడు రచించలేదు. ఇది గజేంద్రుడి స్థాయి అనుకోవద్దు. మన స్థాయిలో ఎలా మాట్లాడతామో అలా చూపించారు పోతన గారు ఇక్కడ. కానీ గజేంద్రుడి స్థాయి మాత్రం, అందుకే మాటిమాటిగా చెప్తున్నాం ఇక్కడ. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంజ, సుగుణోత్తమ యో శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విపుల ప్రభావ, రావే కరుణింపవే, తలపవే శరణార్థిని నన్ను కావవే. ఇవి చెప్పేస్తే మనకు కొంచెం తృప్తి. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఈ శ్లోకములు, ఈ తెలుగు పద్యాలకు మూలంగా ఉన్న శ్లోకములు సంస్కృతంలో లేవు. అందుకే ఈయన సందేహమయ్యే కరుణావార్ధి అనే టైప్ కాదు ఈయన. పైగా నన్ను మొసల నుంచి విడిపించు అనే భక్తుడు కాడు. గజేంద్ర మోక్షం అంటే మొసల నుంచి ఏనుక్కి విముక్తి అని మనం అనుకుంటున్నాం కదా. ఆ మాటకొస్తే మొసలు కూడా శాపం పోయి గంధర్వుడైపోయింది. అప్పుడు ఇది మకర మోక్షం అనాలిగా. మరి గజేంద్ర మోక్షం ఎందుకున్నారు? ఇది ఆలోచించవలసింది ఇక్కడ. ఆ కోణంలో చూడండి, ఏదో కష్టం వచ్చింది, నారాయణ అన్నది ఏనుగు, వెంటనే విష్ణు వచ్చి రక్షించాడు, అయిపోలేదు గజేంద్ర మోక్షం. అది కాదు. గజేంద్రుడు సంపూర్ణ భగవజ్ఞానం కలిగినవాడు. ఆ జ్ఞానంతో పరమోత్కృష్టమైన భక్తితో భగవంతుని శరణు వేడాడు. శరణు వేడుట అంటే నన్ను మొసలు నుంచి రక్షించు అనట్లేదు ఆయన. మరేమంటున్నాడు ఆయన? ఏమన్నాడు ఆయన భాషలోనే చూద్దాం. దురదృష్టవశాత్తు ఇది తెలుగులోకి అనువాదం కాలేదండి. సంస్కృతంలో మూలంలో అలాగే ఉంటుంది. జిజీవిషేనాహమిహామునాకిం, ఇది అసలు టైటిల్ సాంగ్ అంటూ ఉంటాం కదా. ఈ శ్లోకంలోనే టైటిల్ ఉంది. జిజీవిషేనాహమిహామునాకిం అంతర్బహిశ్చావృతయే భయోన్యా, ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్యాత్మలోకావరణస్య మోక్షణం. మోక్షణం అనే మాట ఇక్కడుంది. ఇది ఎంత ఉదాత్తమైన పద్యమో తెలుసా. మామూలు ట్రాన్స్లేట్ చేద్దామంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఎక్కడ అర్థం చేసుకుంటారో లేదో అని. మరొకటి దీనికి కొంచెం ఏకాగ్రత అవసరం. అది ఉంటే నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ఇదే అసలు గజేంద్ర మోక్షం. ఆయన కోరుకున్న మోక్షం నన్ను మొసల నుంచి విడిపించని ఒక్క చోట కూడా లేదండి. లావక్యం తెయ్యలేదు, ధైర్యం విలువలేము, ఈ మాటలు ఏమీ లేవు ఈయన దగ్గర. ఈయన పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానంతో ఉన్నవాడే అని ఏమంటున్నాడంటే, స్వామి ఇప్పుడు నన్ను విడిపించేసేవనుకో మొసల నుంచి, ఈ ఏనుగు శరీరమే మిగులుతుంది, అంతే కదా. ఏముందయ్యా ఈ భయోన్యా, ఈ శరీరంతో ఏమున్నది? అంతర్బహిశ్చావృతయో భయోన్యా, లోపల బయట అజ్ఞానం ఈ శరీరానికి, అంతే కదా. పశుజన్మ, అజ్ఞానం తప్ప మరొకట్లేదు. దీనితో బతకాలని నాకేముంటుందయ్యా? దీనితో నాకు బ్రతకాలని కూడా లేదు. చూశారా, అది గొప్ప విషయం. అంటే దేహం మీద మమకారం ఇంక లేదు. ఏముంది ఈ దేహం కాపాడుకుని? లోపల బయట అజ్ఞానమే. ఇవాళ మొసల నుంచి విడిపించుకుంటా, మృత్యువు నుంచి తప్పించుకోగలనా? ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎప్పుడో ఒకప్పుడు మృత్యువు తప్పదు. ఇవాళ మొసల నుంచి రక్షించు అంటే రేపు మరుగుడు పట్టుకుంటుంది, అప్పుడు దాని నుంచి రక్షించు. ఎంతకన్నా దాని నుంచి రక్షించుకునే దేన్ని? ఈ శరీరాన్ని. ఈ శరీరంలో ఏముంది? లోపల బయట అజ్ఞానం తప్ప మరొకట్లేదు ఇక్కడ. అలాంటి ఈ శరీరాన్ని రక్షించుకోవలసిందిగా నేను ప్రార్థించట్లేదు. నేనేం కోరుకుంటున్నానో తెలుసా? ఇది గజేంద్రుడి కోరిక. ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్య ఆత్మలోక ఆవరణస్య మోక్షణం. ఇదండి అత్యద్భుతమైనది. దేనికి కాలముతో మార్పు లేదో, జాగ్రత్తగా వినండి, నేను తెలుగులోనే చెప్తున్నాను. దేనికి కాలముతో మార్పు లేదో ఆ ఆత్మని తెలుసుకోనివ్వకుండా అడ్డుకుంటున్న అజ్ఞానపు కప్పు నుంచి విడుదల ఇమ్మని అడుగుతున్నాను. ఇదన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, కాలంతో మార్పు లేనిదేది? ఆలోచించండి. థింక్. కాలంతో మార్పు లేనిది. ముందు శరీరం గురించి ఆలోచిద్దాం. దీని కాలంతో మార్పు లేదు. నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం. ఒకప్పుడు ఉన్నది, మరొకప్పుడు అలా ఉండదు, మారిపోతుంటుంది. ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. కనుక మారిపోయేటువంటి శరీరం కాలంతో మార్పు లేనిది కాదు. అలాగే మనస్సు ఇవాళ ఉంటూ రేపు ఉండవు, ఇది మారుతుంది. మరి ఏంటి నేను? దేనికి కాలంతో మార్పు లేదు అంటే నాలో ఆత్మగా ప్రకాశిస్తున్నటువంటి ఒక తత్వం ఉంది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థ. ఆత్మగా ఉన్నవాడెవడు? ఆయనకి కాలంతో మార్పు లేదు. ఆ మార్పు లేకుండా నాలో ఆత్మరూపుడై ఎవడున్నాడో
వాడి వెలుగుని పొందకుండా అడ్డుకుంటున్నటువంటి అజ్ఞానము, అవిద్య అనే పొర, ఆ పొర నుంచి విడుదల అడుగుతున్నాను నిన్ను అన్నాడు. ఇది మోక్షం అనే మాటకు అర్థం ఏంటంటే అవిద్య నుంచి విడిపడ్డమే మోక్షం. అదే చచ్చేకి ఎక్కడో పరలోకమునకు వెళ్ళుట మోక్షము కాదు. ఇక్కడ పొందలేకపోతే ఎక్కడ పొందలేవు. హిందూ మతం గొప్పతనం ఏంటంటే స్వర్గము నరకము పెట్టి మించి మోక్షమును కాన్సెప్ట్ ఉంది. అది ఎక్కడో కాదు, ఇక్కడే పొందగలుగునే ధైర్యం కూడా ఇక్కడుంది. ఇక్కడ చచ్చేక నీ ఇంటికి విమానం వస్తుంది అనుకోకు. ఇక్కడే ఉన్న పరమాత్మను అనుభూతిలోకి తెచ్చుకోగలిగితే అదే మోక్షం. పరమాత్మను అనుభవానికి తెచ్చుకోవడమే మోక్షం అండి. ప్రపంచాన్ని అనుభవానికి తెచ్చుకుంటే బంధం, అంతే తేడా. కనుక ప్రపంచ తాదాత్మ్యం బంధం, పరమాత్మ తాదాత్మ్యం మోక్షం. అయిపోయింది ఇక్కడ. కానీ ఆ తాదాత్మ్యం పొందకుండా ఒక అడ్డుంది. దాని నుంచి నాకు మోక్షం ఇమ్మని అడుగుతున్నాను. కానీ గజేంద్రుడు మోక్షం ఏమని అడిగాడు? మనకు అర్థం కాదు అడిగాడు. అదొక్కడు అర్థమైతే చాలు. ఆయనకు అర్థమైపోయింది. ఎవరికి? పరమాత్మకు అర్థమైంది. ఇది అసలు శ్లోకం అండి. కానీ మన దురదృష్టవశాత్తు ఈ తెలుగులోకి అనువదింపబడలేదు. మూలంలో ఉంది, వ్యాసకృతం. అందుకే అందంగా ఏ అనువాదమైనా చదువుకోవచ్చు, కానీ విషయానికి మాత్రం మూల గ్రంథమే కావాలి ఇప్పుడు కూడా. జిజీ విషేనాహమిహామునా కిం అంతర్బహిశ్చావృత ఏ భయోన్యా ఇచ్చామి కాలేన నయస్య విప్లవ తస్యాత్మలోకావరణస్య మోక్షణం. ఇది అడిగాడు. అయిపోయింది ఆయన స్తోత్రం అక్కడికి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా స్తోత్రం చేశాడో పైనుంచి దేవతలందరూ చూసి దండం పెడుతున్నారు. ఎవరికి? గజేంద్రుడికి. అరే, ఒక మొసలను కొట్టేసి కాపాడడానికి ఇంద్రుడి వజ్రాయుధం సరిపోదా? యముడి కాలదండం సరిపోదా? కానీ ఆయన అడిగే మోక్షం మేమెవరూ ఇవ్వలేమని దేవతలు దండం పెడుతున్నారు. మొసల నుంచి విడుదలైతే ఎవడైనా ఇవ్వగలడు. పైగా ఆయన మమ్మల్ని పిలవలేదు. మాతో సహా అందరి యందు వ్యాపించిపోయి అంతటా ఉన్నటువంటి బ్రహ్మముని పిలుస్తున్నాడు. మాతో సహా అందరికీ ఆధారమైన పరమాత్మను పిలుస్తున్నాడు. మేము ఆ పరమాత్మను కాము, ఆయన వల్ల పనిచేసేవాళ్ళం. కనుక గజేంద్రుడి భక్తికి సంతోషించి గజేంద్రుడికి దండం పెడుతూ ఆయన స్తోత్రం చేస్తున్న పరమాత్మని తాము ధ్యానిస్తున్నారండి. ఈ సమయంలో పరమాత్మ వస్తున్నాడు. ఎక్కడి నుంచి? వెంటనే మనకు పద్యం రావాలి. అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సౌరంభయ్యై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడాకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. ఇక్కడ తాగిందా? తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ వాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖచక్రనికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు తావొచ్చిరి ఒయ్యన వైకుంఠపురంబునం కలుగువారు ఆబాల గోపాలమున్. ఇప్పుడు మనకు కడుపు నిండింది. ఈ పద్యాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాం మనం ఇక్కడ. ఇదంతా ఎక్కడికి వెళ్ళిందంటే అలా వైకుంఠపురంబిలో నగరిలో ఆ మూల సౌధం అంటే కార్నర్ హౌస్ అని కాదు, అన్నిటికీ మూలంగా ఉన్నటువంటి సౌధం అది. అక్కడ ఉన్నటువంటి వాడు ఒక్కసారి లేచాడు. అంతవరకు అమ్మవారితో కబుర్లు ఆడుతూ ఉన్నాడు. కానీ ఆ మొర వినగానే ఒక్కసారి లేచాడు. ఆ లేచి భక్తుడిని రక్షించడానికి కదిలి వచ్చేస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆవిడకి కూడా చెప్పలేదట. ఆయనకు అలవేటేలండి చెప్పకుండా వెళ్ళడం. అలా అనలేదు ఆవిడ, అన్నిటికీ చెప్పే వెళతాడు. కానీ ఇప్పుడు చెప్పట్లేదు, సిరికిని చెప్పడు. పోనీ రెడీ అయ్యే శంఖం చక్రం ఎవరికి కష్టం వచ్చిందో పనికి వస్తే అని పట్టుకోలేదు. అలా ఉన్నవాడు వచ్చేసట. ఎందుకంటే భక్త వాత్సల్యంతో అలా కదిలి వస్తున్నాడు. అందులో ఉన్న ఆర్ద్రత వల్ల పద్యాలు నిలిచిపోయాయండి. ఇక్కడ భక్తుడిని కాపాడడం కోసం భగవంతుడు వైకుంఠపురం నుంచి కదిలి వస్తున్నాడు. అయితే ఆయన చెప్పకుండా వెళ్ళినా ఆయన వెంట ఆవిడ వెళ్ళిపోతుంది. అంతేగాని వెళ్ళని మళ్ళీ వస్తాడుగా కనుక్కుందాం అనకుండా తన వెంటన్ సిరి, ఆయన వెంట లక్ష్మీదేవి. పోనీ లక్ష్మి వెళ్తే వెళ్ళింది, మొత్తం శంఖం చక్రం అన్నీ బయలుదేరిపెట్ట. అంటే అవి కూడా జడమైన ఆయుధాలు కావు, అవి దేవతా స్వరూపాలు. అది ఆయన కదిలితే ఇవి కదిలిపోయాయి. మొత్తానికి విష్ణువు కదిలితే వైకుంఠం కదిలింది. దీపం కదిలితే వెలుగు కలగదా? వెలుగు కదలదా? అంతే. వైకుంఠం వేరే ఏమిటి ఆయనకి? అలా కదిలిందిట. బాగుంది కదా. కానీ మూల భాగవతంలో ఈ పద్యాల్లో ఈ భావం లేదు అసలు. ఇక్కడ ఇది పట్టుకోవాల్సిందే. వైకుంఠం నుంచి రాలే,
ఎందుకంటే వైకుంఠంలో ఉన్నవాడిని నేను స్తోత్రం చేయలేదు. ఇది పట్టుకోవాల్సిన విషయం అంటే రహస్యం. ఈయన స్తోత్రం సర్వవ్యాపకమైన పరమాత్మను స్తుతించాడు. నిన్న స్తంభంలోంచి నరసింహస్వామిని చూసాం. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఈయన స్తంభం మీద కొట్టగానే వైకుంఠం నుంచి వచ్చి స్తంభంలో దూరి బయటకు వచ్చాడా? చెప్పండి. అమ్మమ్మ కొట్టాడా స్తంభాన్ని? అది ఇందులో దూరుదామని దూరలేదు ఆయన. సర్వవ్యాపకుడు ఉన్నవాడు దాని నుంచి బయటకు వచ్చాడు. ఇంత ఇక్కడ ఈయన ఎవరిని స్తుతిస్తున్నాడు? ఎవడు విశ్వమంతా ఉన్నాడో, ప్రతి అణువులో ఉన్నాడో, ప్రతి హృదయంలో ఉన్నాడో ఆయన్ని స్తుతించినప్పుడు వైకుంఠం నుంచి రావడం ఏంటండి? అందుకే మూల భాగవతంలో వైకుంఠము అక్కడి నుంచి రావడం లేదు. అది ఔచిత్యం. ఎంత బాగున్నదో. అంటే పోతన గారు తప్పేం కాదు. ఇది కూడా ఒక అందమైన భావన చేసి భక్తుడి మనసు కరిగేలా రచించాడు. ఇది సర్వవ్యాపకమైన బ్రహ్మమే వైకుంఠంలో నారాయణుడు. తప్పేం లేదు చెప్పడం. కానీ అందులో చెప్పే నిర్విశేష బ్రహ్మస్థుతి యొక్క ఉదాత్తత మనం పరిశీలిస్తే ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ ఉన్నవాడు ఉన్న చోటే వ్యక్తమయ్యాడండి. అది తెలుసుకోవడం. ఎందుకంటే భక్తుడిని రక్షించడం కోసం నామరూపాలు స్వీకరించాడు ఆయన. నామరూపాలకు అతీతుడైన నామరూపాలు స్వీకరించింది ఎందుకు? భక్తానుగ్రహ హేతవే. భక్తులను అనుగ్రహించడం కోసమే భగవంతుడికి నామరూపాలు. ఆ స్వీకరించి అలా వస్తున్నాడు. ఎంత అందంగా వస్తున్నాడంటే తత్రాఖిలామరమయో హరిరావిరాసి చందోమయేన గరుడేన స ముహ్యమాన. అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. గరుత్మంతుడిమి చతుర్భుజతో శంఖచక్ర గదా పద్మములతో స్వామి ప్రత్యక్షమయ్యాడండి ఇక్కడ. అంతటా ఉన్నవాడు ఒక్కసారి గోచరించాడు. గరుత్మంతుడి మీద కనబడడం అర్థం ఏంటంటే ఒక మాట వేశాడు ఇక్కడ వ్యాసుడు. ఛందోమయేన. ఛందస్సులు అంటే వేదమంత్రములు. వేదమంత్రస్వరూపుడైన గరుత్మంతుడిపై ఉన్నట్టు ఆయన. అంటే గరుత్మంతుడు అంటే వేదస్వరూపుడు. ఆయన రెక్కలు ఏమిటంటే ఛందస్సులు. అదే ఛందాంశయస్య పర్ణాని. ఆ రెక్కలతో ఉన్నాడు ఆయన ఇక్కడ. ఆ గరుత్మంతుడిపైన ఉన్నట్టు ఈయన. అంటే వేదం గరుత్మంతుడైతే వేదం చెప్పే పరమాత్మ విష్ణువు కాదా అనిపై ప్రకాశిస్తున్నాడు ఇక్కడ. అలాంటి స్వరూపం గోచరించింది. వెంటనే ఆశ్చర్యచకితులే దేవతలు నమస్కరిస్తున్నారు. ఆహా, అదిగో చూడండి నారాయణుడు, ఆయన వెనకాల లక్ష్మి, అందరూ అక్కడే కనబడుతున్నారు. చనుదెంచన్ ఘనుడల్లవాడదే హరి పజ్జన్ కంటిరే లక్ష్మి శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసయున్వాడే అని అందరూ క్రన్నన నేతెంచెనటంచు వేల్పులు నమో నారాయణ ఏతి నిస్వనులయి మృక్కిరి హస్తి దురవస్థా వక్రికిన్ చక్రికిన్. విష్ణువుకి నమస్కారం చేశారు. అప్పుడు గజేంద్రుడు నారాయణుని చూసిన వెంటనే ఆయనకి ఏదైనా ఇవ్వాలనిపించిందండి. భగవంతుడిని చూస్తే ఏదైనా ఇవ్వాలని అనిపించాలి. అందుకని ఏం పుచ్చుకుంటామా అని చూడటం కాదు ఇక్కడ. ఈయనకి ఇవ్వాలనిపించింది. ఇవ్వాలంటే ఏం మిగిల్చారు? ఇంతకుముందు ఈ సరస్సులో అల్లకల్లోలం పరిచి ఒక పద్మం కూడా లేకుండా చేశారు చూడండి. చివరికి స్వామికి ఇవ్వడానికి సమర్పించడానికి ఒక్క పుష్పం మిగలలేదు. చుట్టూ చూశాడు. ఏం అదృష్టమో కానీ ఒక్క పద్మం కనబడుతుంది. వెంటనే తన తొండం చాచి ఆ పద్మాన్ని పైకెత్తి పట్టుకుని ఉత్క్షిప్య సాంభుజకరం, అది పైకి ఎత్తిపట్టి కృచ్ఛ్రాత్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే, నారాయణాఖిల గురో భగవన్ నమస్తే. ఇదొక్కటే అన్నాడు. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే అని ఇంత స్తోత్రం చేసినాడు. చివరికి ఒక్క మాటతో ఆ పద్మం పట్టుకుని విష్ణువుని చూస్తూ ఉంటే ఆ నారాయణుడు ఎంత దయాస్వరూపుడంటే తిన్నగా వచ్చి ఒక చేత్తో ఆ గజేంద్రుడి యొక్క శిరస్సు నిమిరి చక్రాన్ని ప్రయోగించాడు. కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగ ఛటాపరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రము పాలితాకిల సుధాంధ చక్రమున్ చక్రమున్ కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా పంపే. ఆ చక్రాన్ని పంపాడు. ఆ చక్రం వచ్చి మొసల్ని ఛేదించింది. విడివడి బయటకు వచ్చాడు. ఎవరు? గజేంద్రుడు. ఇది గజేంద్ర మోక్షం అయిపోయిందా? అసలు ఉంది ఇక్కడ. ఎటువంటి మోక్షం పొందాడు అంటే గజేంద్ర భగవత స్పర్శాత్ విముక్త అజ్ఞానబంధనాత్. అది వ్యాసుడు స్పష్టంగా చెప్పాడు. విష్ణువు యొక్క స్పర్శ వల్ల అజ్ఞానపు ముడి నుంచి బయటకు వచ్చేసాడు. అదే మోక్షం అంటే అజ్ఞానం నుంచి బయటపడుట. అజ్ఞానం అనగా అంతా పరమాత్మ అయినా అది తెలియకపోవుట ఒకటి, పరమాత్మకు భిన్నముగా అనిపించుట రెండవది. ఈ రెండింటిని కలిపి అజ్ఞానం అంటారండి ఇక్కడ. ఒకటి అగ్రహణం, రెండవది అన్యథాగ్రహణం. అగ్రహణం అంటే అసలు సత్యాన్ని తెలుసుకోలేకపోవడం.
రెండవది అసత్యాన్ని సత్యం అనుకోవడం, అంతే. దీన్ని బట్టి అందరం ఉన్నది అందులోనే అని తెలుస్తుంది. దేంట్లో? అవిద్యలో. దాని నుంచి బయటపడిపోయాడు. ఎందువల్ల? భగవత స్పర్శాత్. భగవంతుడు స్పర్శ వల్లట. ఎంత అందమైన మాట అండి. భగవంతుడి స్పర్శ ఎక్కడ పడింది? అంతకంటే మనస్సు మీద భగవంతుడి స్పర్శ పడింది. భగవజ్ఞానం స్పర్శించింది మనస్సుని. దాని ఫలితంగా అజ్ఞానం విడిపడిపోయింది. అంటే మోక్షం ఏమొచ్చింది ఇక్కడ? ప్రాప్తో భగవతో రూపం. ఇతడు భగవద్రూపాన్ని పొందాడు. సోహం, ఆ స్థితిని పొందాడు. విష్ణువులా తాను సారూప్యముక్తిని పొందాడు. మరి మొసలిగారు అంటే ఈయన ఏనుగయ్యాడా? భగవంతుడయ్యాడా? భగవద్ ఐక్యం పొందాడా మహానుభావుడు. ఇది గజేంద్రుడికి ఆయన ఇచ్చిన ముక్తి. మొసలు నుంచి విడుదల కాదు, జనన పరణ పరంపర రూపమైన అజ్ఞానం నుంచి, సంసారం నుంచి, అవిద్య నుంచి ముక్తినిచ్చాడు. ఇది గజేంద్ర మోక్షం అంటే అర్థం అంటే. ఇక్కడ దీన్ని బట్టి గజేంద్ర మోక్షం చేస్తే మనం మొసలు పట్టు విడిపించేస్తాడు అనుకుంటే ఎలాగా? మొసలు పట్టు విడిపించాలంటే ముందు మొసలు పట్టుకోవాలి కదా. కనుక అజ్ఞానమే మొసలి పట్టు, మోహమే మొసలి పట్టు. దాని నుంచి బయటపెట్టేదే భగవజ్ఞానం. ఆ భగవజ్ఞానంతో ఆయన్ని శరణాగతి వేయడమే ఇందులో కనబడుతున్నది. మరి ఇంత పుణ్యం ఎలా వచ్చింది ఏనుగు గారికి అంటే, నాయన గత జన్మలో అతడు ఇంద్రజుమ్నుడనే రాజు, గొప్ప విష్ణు భక్తుడు. అగస్త్యుడు వారు పక్క నుంచి వెళ్తే ఆయన పట్టించుకోలేదు. దానితో అగస్త్యుడు శపించి ఏనుగు అవుతావు పో అని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే ఋషులకు పని పాటలే శపించేస్తారా అంటే, నాయన నువ్వు భగవద్ధ్యానం చేస్తున్న సంతోషమే, కానీ అంతటా భగవంతుని చూడగలిగే స్థితి రావాలి. నీ పక్కనున్న మహర్షిలోనూ భగవంతుని చూడలేకపోతున్నావు అంటే నీ భక్తి పరిపూర్ణం కాలేదు. అది పరిపూర్ణం కావడానికి ఇంకొక జన్మ నీకుంది. ఆ ఏనుగు జన్మ తీసుకుని ఆ జన్మలో ముక్తి పొందుతావు అన్నాడు అగస్త్యుల వారు. ఇది జరిగిందండి ఇక్కడ. కానీ ఆ జన్మలో రాజై భగవద్భక్తుడైన పుణ్యానికి ఈ జన్మలో సుధాసముద్ర మధ్యంలో త్రికూట పర్వత శ్రేణిలో ఉన్న అరణ్యాల్లో గజేంద్రుడి పుట్టి కష్టం కలగ్గానే విష్ణువు గుర్తొచ్చాడు. అది గొప్ప విషయం అండి. కనుక భగవంతుడు గుర్తు రావడం ఉందే, ఆయన శరణు వేయడం ఉందే, అది పుణ్యం. దానికి బయట కారణం మొసలి పట్టు, ఒక కారణం అదంతే. వెంటనే భగవజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు ఆయన అక్కడ. అది పూర్వపుణ్య సంస్కారం అంటే అది ఇక్కడ. దానివల్ల ఆ స్థితిని పొందాడు. మరి మొసలి గారు ఆయన కూడా గొప్పవాడయ్యా. ఆయన పేరు గంధర్వుడు. ఆహా ఊహు ఇద్దరు గంధర్వులు ఉంటారు, అందులో ఒకడైన. ఆ గంధర్వుడు ఒకసారి జలకాలాటలాడుతున్నాడు స్త్రీలతో కలిసి. ఆ సమయంలో ఒక మహర్షి ఒడ్డును కూర్చుని ఉన్నాడు, గాలవుడు అనే మహర్షి. పై గంధర్వుడు మంచి యవ్వనం ఉంది కనుక పొగరుంది, జలకాలాటలాడుతున్నాడు. పైగా చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు కనుక గొప్పతనం మరింత చూపించుకోవచ్చు. ఇక్కడ మునిగి అక్కడ తేరు కనబడుతుంటే ఆహా అని ఆశ్చర్యపోతున్నట్టు ఆడవాళ్ళు. వాళ్ళు ఆశ్చర్యపోతుంటే ఇంకా చూపిస్తున్నాడు విన్యాసాలు. అలా ఇక్కడ మునిగి ఆ ఒడ్డును తపస్సు చేసుకున్న గాలవుడనే మహర్షి పాదం పట్టుకున్నాడు గట్టిగా వెళ్ళి. భక్తితో పట్టుకోలేదులేండి, ఆయన అల్లరి పెడదామని. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఇదేమిటారా, ఎవరు నువ్వు అన్నాడు. ఇక్కడ నేను గంధర్వుడిని అన్నాడు. గంధర్వుడైనా మొసల్లా ప్రవర్తించావు కనుక మొసల వేపితే పో అని పెట్టాడు ఇక్కడ. అప్పుడు దండం పెట్టాడు. మరొకసారి పాదం పట్టుకున్నాడు. నేను క్షమించవయ్యా, ఎలా ఆ శాపం నుంచి బయటపడతానో చెప్పన్నాడు. ఇక్కడ ఒక భక్తుడి పాదం పట్టుకుంటూ బాగుపడతావు పో, అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పాడు. ఆ గంధర్వుడు మొసలి వచ్చాడు. ఆయనకి ఆ శరీరం నుంచి విడుదల పొంది గంధర్వుడు అయ్యాడు కనుక ఆయనకి శరీరం నుంచి విడుదల వచ్చింది కదా, అప్పుడు ఆయన మకర మోక్షం అనొచ్చు కదా. కానీ మళ్ళీ ఆయన గంధర్వుడు అయ్యాడు, ఈయన విష్ణువు అయ్యాడు. అది తేడా ఇక్కడ. ఎందుకంటే ఈ భగవజ్ఞానం, ఈ భగవద్భక్తి ఆ మొసలి గారికి లేవు, పట్టుకున్నాడు అంతే. తన శాపం నుంచి మోక్షం ఆయనకి, జన్మ నుంచి మోక్షం ఆయనకి. ఇది తెలుసుకోవాల్సినది. కనుక గజేంద్ర మోక్షణం అన్నారు తప్ప గజేంద్ర మోక్షణము మరియు మకర మోక్షణము అన్నది ఇక్కడ. ఇది గజేంద్ర మోక్షణ ఘట్టం అండి ఇక్కడ. ఇది అయిన తర్వాత విష్ణు స్వయంగా చెప్తున్నాడు, ఎవరైతే ఈ పర్వతాన్ని, ఈ అరణ్యాన్ని, నిన్ను అనుగ్రహించిన నన్ను తలంచుకుంటారో వారికి నా రక్షణ ఉంటుంది, వారికి మంగళములు కలుగుతాయి, అమంగళములు తొలగుతాయి. ఇది స్వామి చెప్పినది. ప్రాతకాలంలో క్షీరసాగరాన్ని, వైకుంఠాన్ని, విష్ణువుని, అలాగే పుణ్యదేవతలను బ్రహ్మ విష్ణు రుద్రులని, ఇంద్రాది దేవతల్ని, మహర్షుల్ని తలంచుకున్నటువంటి వారు దుస్వప్నముల బాధల నుంచి బయటకు వస్తారు. దుస్వప్నం అంటే ఎంత గజేంద్ర మోక్షం అంటే పీడకలు పోతాయి అదా. దుస్వప్నం అంటే అవిద్యే దుస్వప్నం, మోహమే దుస్వప్నం. మనందరికీ నిద్ర ఉందిట, దాని పేరు ముద్దు నిద్ర కాదు, మోహ నిద్ర. అంటే సత్యం తెలియకపోవడమే నిద్ర, మరొకటి కాదు. ఆ నిద్ర నుంచి, ఆ నిద్రలో ఒక
ఒక ఆయన కలలు కంటూ ఉన్నాడు. తల్లి ఒళ్ళో పడుకున్న పిల్లాడు కూడా అడవిలో పులి మీద పడ్డట్టు కలకన్నాడు కూడా ఏం చేస్తాడు? తల్లి ఒళ్ళో ఉన్న ఒళ్ళంతా చెమటలు పడతాయి. కానీ వాడు ఉన్నది ఎక్కడ? పులి నోట్లోనా అమ్మోళ్ళలోనా? కానీ వాడికి ఎందుకు భయం కలిగింది? ఉన్న అమ్మఒడు గుర్తించలేదు, కలలో పులి నోరుతో అనుభవిస్తున్నాడు. అలాగే మనం పరమాత్మ ఎందున్నా ఉన్న పరమాత్మను తెలుసుకోలేక మిథ్యారూపమైన జగత్తు సత్యం అనుకుని అందులో తిరగడం వల్ల సుఖదుఖాలకు లోనవుతున్నాం. అసలు దుస్వప్నం అంటే ఇదే. దీని నుంచి బయటపెట్టడమే గజేంద్ర మోక్షం చేస్తున్న అత్యద్భుతమైన ప్రయోజనం. అది గజేంద్ర మోక్షం కష్టాల నుంచి బయటపెడుతుంది అనేది నిజమే. అది చాలు మాకంటే సరిపోదు. అసలు కష్టమైన అజ్ఞానం నుంచి బయటపెట్టి భగవద్ జ్ఞానాన్నిచ్చి ముక్తినిస్తుంది. అదే గజేంద్ర మోక్షం యొక్క గొప్ప విశేషం అండి. అందరూ గజేంద్రుడే. గజేంద్రుడి గురించి చెప్పుకున్నాం, శరీరమే గొప్పని తిరిగినవాడు. అలాగే మన శరీరమే గొప్పదనికి తిరిగిన ప్రతి జీవుడు దేహాత్మ భ్రాంతి అంటారు వేదాంత భాషలో. దేహమే ననుకునే ప్రతి జీవుడు గజేంద్రుడే. కానీ దేహాదులందరినీ నడిపే చైతన్యం ఒకటి ఉందని తెలుసుకుని ఆ పరమాత్మను ఆశ్రయించిన వాడు గజం నుంచి గజేంద్రుడై భక్తుడై మోక్షాన్ని పొందగలడు. ఇది గజేంద్ర మోక్ష ఘట్టంలో ఉన్నటువంటి రమ్యమైన భావములు, రమ్యమైన పద్యములు. ఒకవైపు పోతన గారు అందమైన పద్యాలు తీసుకుంటేనే మూలంలో భావాలు మనం తీసుకుని గజేంద్ర మోక్షం అనబడి గొప్ప ఘట్టాన్ని వాడు చెప్పుకునే అవకాశం కృష్ణానుగ్రహం వల్ల లభించింది. ఇలా 3 రోజులు కథ విని భగవంతుడంటే ఏమిటో అర్థమైపోయాక ఇంకా భగవంతుడు దిగి రావద్దు, దిగి రావాలి. అలా దిగి వచ్చిన భగవంతుడిని కృష్ణుడు అంటారు. ఆయన ఎలా వచ్చాడు, ఏమి చేశాడో రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి.